వర్షిప్, దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక అద్భుతమైన కృపాభాగ్యం. స్తోత్ర ప్రార్థనలు ఆల్రెడీ చేసేసినాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా కానీ స్తోత్రాలు స్టార్ట్ చేసింది. నీ హృదయం దేవునితో ఎలాగున్నది, దేవునితో అంటు కట్టింపజేయాలి, అంతేగాని ఆనవాయితీగా చేస్తే ఎట్లా? అది సరి అయింది కాదు కదా. దేవునితో మీ సంబంధం అనేది సరిగ్గా కొందరిది లేదని అర్థమవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మహోన్నతుడా, గొప్ప కార్యములు చేయవాడా అని ఒక మాట మనం పలుకుతున్నామని అంటే, ఆయన అద్భుతమైన కార్యాలు బైబిల్లో జరిగించినవి, నా జీవితంలో జరిగించినవి, సంఘంలో జరిగించినవి అన్నీ కూడా జ్ఞాపకం రావాలి. జ్ఞాపకం వచ్చి ప్రభును స్తుతించాలా, ప్రభును మహింపరచాలా, ప్రభును గణపరచాలా. హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించాలా. హృదయాన్ని ప్రభు సన్నిధిలో మనము కుమ్మరించడం నేర్చుకోవాలి. ఆరాధన అనేది ఎప్పుడు మన జీవితంలో కృతజ్ఞత అనేది ఎప్పుడు వస్తుందని అంటే, దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా ఉన్నప్పుడు కదా. దేవుడు చేసిన మేలులు మర్చిపోనప్పుడు. కాబట్టి కొందరు మంచిగా, ప్రభా నువ్వు చేసిన దేవానికి స్తోత్రం, నీకు వందనాలు, నీకు మహిమ, అద్భుతావు, దేవుడవు, మహోన్నతుడవు అని స్తుతులు చెప్తా ఉన్నారు. ఇంకొందరేమో స్తోత్రం స్తోత్రమే ఆనవాయితీగా అయిపోయింది కదా. నీ హృదయం దేవుని సన్నిధిలో ఆయన స్తుతించడం కూడా నేర్చుకోవాలా. అంటే కృతజ్ఞత భావంతో దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉంటాం, ఎప్పుడు ఉంటామని అంటే, ఆయనతో నీకు సంబంధం కలిగి ఉన్నప్పుడే. ఆయనతో సంబంధం చాలామందికి ఉండదు. వస్తాము, ఒకవేళ మీ పర్సనల్ ప్రేయర్స్లో కూడా స్తోత్రం స్తోత్రం అంటారు, గట్టి గట్టి ప్రార్థన చేస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు అంతే. మీరు ఒకవేళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఎంతసేపు ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థనలన్నింటిలో కూడా ఎంతసేపు ప్రార్థన చేస్తారో అంతసేపు హడావిడి చేసేసి కదా వెళ్ళిపోతున్నప్పుడు మనం ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనేది మనం చూడం. దానివల్ల ఏ ఉపయోగము అంటే ఉంటుందిలే, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఎందుకు ఉండదు ఉపయోగం. కానీ అంటే కరెక్ట్ అయిన స్థితిలో అనేది నువ్వు సాగట్లేవని అర్థం. ఇప్పుడు నేను ఈ విషయాలు ప్రస్తావించకపోతే మీరు నేర్చుకోలేరు. నేను ఖచ్చితంగా వాటిని సరి చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. వర్షిప్ చేస్తూ ఉన్నాం, ఆరాధన జరిగిస్తూ ఉంటున్న ఆ సమయంలో, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఫస్ట్ తిమోతి పత్రికలో మనకు తెలియజేసినట్టుగా కృతజ్ఞతాస్తుతులు అనేటివి మనం చెల్లించాలా. తర్వాత ఫిలిప్పీ పత్రికలో కృతజ్ఞతాస్తుతుల మూలముగా దేవుని సన్నిధికి రండి, కృతజ్ఞతాస్తుతులను, ప్రార్థన, యాచనలు, విజ్ఞాపనలు అన్నీ అని అంటాడు. కాబట్టి మనం ఫస్ట్ స్తోత్రములతో దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ బట్టి ప్రభునకు స్తోత్రాలు చెప్తా ఉన్నాం. తర్వాత పాటల ద్వారా దేవుని మహింపరుస్తూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం. తర్వాత విజ్ఞాపన ప్రార్థన అనేది మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన అనేది చాలా గొప్ప ఆయుధం కనుక, ప్రపంచం కొరకు ప్రార్థన చేసే గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు కనుక మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రపంచము కొరకు ప్రార్థన చేస్తున్నాం. తర్వాత వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుంటున్న ఆ సమయాల్లో పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ హృదయాన్ని మనం ఆరాధనతో మనము సిద్ధపరచుకుంటున్నాం. కాబట్టి ఆరాధన అనేది దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగిన స్థితి అనేది మనకు అర్థమవుతుంది. చాలామంది దాని గురించిన అవగాహన లేకుండా ఉంటారు. కళ్ళు తెరిచి చూస్తారు, దేవుని మహింపరచరు, దేవుని గణపరచరు. దేవుడు చేసిన మేళ్ళే వారికి జ్ఞాపకం ఉంటే కదా అసలు ఫస్ట్ కదా. దేవుడు చేసిన మేళ్ళు వారికి ఏముండవు, జ్ఞాపకంలోనికి రావు. నిజంగా జ్ఞాపకం ఉండవు కొంతమందికి. ఎందుకు జ్ఞాపకం ఉండవు అని అంటే ఏమో, మళ్ళీ వాళ్ళు అసలు ఎలా ప్రార్థన చేస్తున్నారు ఇంట్లో వ్యక్తిగతంగా అని అంటే మళ్ళీ నాకు తెలియదు. భాషలతో ప్రార్థించాలా, గట్టిగా ప్రార్థించాలా,
తర్వాత బైబిల్లో మనం చూస్తాం మూలుగులతో కూడిన ప్రార్థన, మౌనంతో ఉండే ప్రార్థన కూడా మనం చూస్తాం, కన్నీటి ప్రార్థన కూడా మనం చూస్తాం. దేవుని హృదయమునకు మనం దగ్గరగా ఉండి దేవునితో గడిపే ఒక అనుభవము కూడా మనకి రావాలి. వింటున్నారా? ఇప్పటిదాకా జరిగిన దాన్ని బట్టి చాలామందికి అది లేదని నాకు అర్థమైంది. దాంట్లో అసలు వర్షంలో ఇన్వాల్వ్ కాలేదు. స్తోత్రం అంటే స్తోత్రం 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 అని అలిగిరు ఒక అంతకం. అది మంచిదే, కానీ మీరు సరిగ్గా లేరని కన్ఫర్మేషన్. అది మీరు వర్షిప్ చేయట్లేరు అనేది 100% కన్ఫర్మ్. మీరు ఎలా చెప్తారు అంటే కన్ఫర్మేషన్ నేను ఇస్తాను ఖచ్చితంగా. మరి ఆయనతో గ్రహించలేనిది నేను సేవకునిగా నేను స్థితిలో ఉండలేను కదా. కాబట్టి సరైన స్థితిలో మీరు వర్షిప్ చేయలేదు, నేను దానికి చెప్పగలుగుతా ఖచ్చితంగా. మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, నీ నామం ఎంతో గొప్పది. నీ హృదయంతో పలికిన నువ్వు ఆరాధనలో మనం పలుకుతున్న మాటలు చాలా మనల్ని కదిలింపజేసేటట్లుగా ఉండాలి. ఆ పాట ఎంత గొప్పగా ఉంది. మనమేంటి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిజంగా మీరు దేవునితో కనెక్షన్లో లేరు. అంటే ఇక్కడికి వచ్చారేమో కొంతమంది, కానీ లేదు, వాళ్ళ మైండ్ ఇక్కడ లేదు. బ్రదర్ వింటున్నారా? వారి మైండ్ ఇక్కడ లేదు. కొంతమంది మైండ్ ఇక్కడ లేదు, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్లో ఉన్నారు. లైవ్లో ఉన్నవారు మీరు కూడా అలా చేశారా? నాకు తెలియదు, మరి నేను వినలేదు. ఆరాధన అన్నప్పుడు దేవునితో కనెక్ట్ అయిపోవాలా. దేవుడు సన్నిధిలో మనము ఆయన సన్నిధిని ఎక్స్పీరియన్స్ అవ్వాలా. ఆయన శక్తిని మనము అనుభవించాలి, ఆయన బలమును మనం అనుభవించాలా, ఆయన కృపను మనము గ్రహించాలా. దేవుడు మన జీవితంలో ఎన్ని మేలులు ఎట్టి కార్యములు చేశాడో మనం వాటిని గ్రహించే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తిమోతితో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, తిమోతి నువ్వు సువార్తికుని పని చెయ్యి అంట. ఏ పని చేయాలంట? సువార్తికుని పని చెయ్యి. నాకు చాలా సందర్భాల్లో నేను వాక్యం చెప్పడానికి నిలవబడ్డప్పుడు టాపికల్ మెసేజ్ నేను తీసుకుందామనే ఆశ నాకు ఉన్నప్పటికీ కూడా నాకెందుకో అది దేవుడు నిజంగా నడిపించాడు ఎక్కువ శాతం. చాలా రేర్. నాకు ఇట్లాగా జనరల్గా మాట్లాడడమే నాకు ఇష్టం. నాకు ఇష్టం అంటే దేవుని ఇష్టం. దేవుడు ఒక్కొక్క దైవజనుని ఒక్కొక్క రకముగా వాడుకుంటాడు. ఇక్కడ నేను నిలవబడి చెప్తున్న ప్రతి మాటలు ఒక్కొక్క హృదయంలో ఎన్కౌంటర్ అవుతుంది. అంతే. ఏమవుతుంది? ఎన్కౌంటర్ అంటే హృదయ ఆలోచనలతో దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. నేను దాన్ని నమ్ముతా. ప్రభువు అలాగున నన్ను నడిపిస్తాడని నేను నమ్ముతా. ఖచ్చితంగా హృదయంలో జరుగుతున్న అంతరంగ సంఘర్షణతో దేవుడు మాట్లాడతాడు. ప్రతి కోణంలో ప్రతి ఒక్క వ్యక్తితో ప్రభు మాట్లాడతాడు. కాబట్టి ప్రజెంట్గా అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు 99% ఆయన ఒక నడిపింపులో నేను ఖచ్చితంగా అప్పగించుకొని ముందుకు సాగుతూ ఉంటాను. ఎందుకు 1% వదిలేసానంటే మనిషిని కాబట్టి మీరేమన్నా వేలెత్తి చూపిస్తున్నప్పుడు 1% వదిలేశాడు కాబట్టి నిందలు అన్నిటినీ నా మీదకే రావాలా. దేవుని ప్రమేయం ఏమి ఉండదు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏదున్నా పర్ఫెక్షన్లో తీసుకెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ నిల్చొని వర్తమానం అందిస్తున్నప్పుడు అది పర్ఫెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ నా లోపల ఏవైనా కనబడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని నాదిలాగానే చూడాలి. దేవునికి కావవి చూడండి పిల్లారా, అలాంటివి ఏం కనబడవు. దేవునికి స్తోత్రం. ఆయన కనబడనివ్వడు. కుడి వచ్చిన ప్రతి ఒక్కరి అవసరతల గురించి, అలాగే లైవ్లో ఉన్న వారి యొక్క అవసరతల గురించి ఈ వర్తమానం అయిపోయిన తర్వాత యూట్యూబ్లో పెట్టుబడి ఉంటుంది కదా, వీడియో వాక్యం ఉంటుంది కదా, అది ఎంతకాలం ఉంటుందో, ఎవరెవరితో మాట్లాడాలనో, ఎప్పుడు ఎవరు మనం ఈ లోకంలో ఉన్నప్పుడా లేనప్పుడా ఎవరు విన్నా కూడా వారితో ఖచ్చితంగా వాక్యము సజీవమైనది కనుక మనం మాట్లాడుతున్న ప్రతి మాట ప్రతి ఒక్కరిని మనం ఉన్నా లేకపోయినా దేవుడు తన మాటతో దర్శిస్తాడు. అంతే. ఆమేన్. నేను దాన్ని నమ్ముతా. కాబట్టి దేవుడు సువార్తికుని పని చేయమన్నాడు. ఎవరికి? తిమోతితో చెప్తాడు. దేవుడు ఏం పని చేయమన్నాడు?
సువార్థికుని పని. అంటే ఏ పని అంట? సువార్త పని, గాస్పల్. సువార్త ఏంటయ్యా సువార్త అని అంటే, యేసు నమ్మి బాప్తిసం పొందినవాడు ఏం చేయబడతాడు? రక్షించబడతాడు. యేసు ప్రభు దేవుడు, ఆయన రక్షకుడు కదా. ఆయన మన పాపములను కడిగేవాడు, శుద్ధీకరించేవాడు. మన కొరకు, మన పాపముల కొరకు ఆ ప్రభుని యేసుక్రీస్తు లోకానికి 2000 సంవత్సరాల కిందట, 2024వ సంవత్సరం కిందట ఈ లోకానికి వచ్చి మన కొరకు తాను సిలువలో ఏమైనాడు? బలియాగమైనాడు. తాను అప్పగించుకున్నాడు. తాను సిలువలో బలియాగముగా అప్పగించుకొని ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మృతి చెంది తిరిగి 3వ దినాన మరలా లేచాడు. మరలా పరలోక రాజ్యానికి ఆహరణమైనాడు. మరలా తిరిగి రాబోతున్నాడు. ఇది సువార్త. లేఖనముల ప్రకారం యేసు ప్రభు లోకానికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. కాబట్టి సువార్త ప్రకటించు, సువార్థికుని పని చేయి. ఈ సంఘంలో దేవుడు ఇచ్చిన ఈ పరిచర్యలో మీరు ఇక్కడికి వస్తున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా నిజముగా మీరు ఆస్వాదించబడుతున్నట్లయితే, నిజముగా ఈ వాక్యం ద్వారా మీరు దర్శించబడుతున్నట్లయితే, మీరు ఎంతమందికి సువార్థికుని పని చేస్తూ ఉన్నారు? మనం వరములతో ఇక్కడే, ఫలముతో ఇక్కడే, లేక వరములతో నింపబడి ఇక్కడే దేవుని ఏదో ఆనందం చేసి స్తుతించి ఏదో భాషలు మాట్లాడి దర్శనాలు చూస్తే ఇక్కడే నాతో వచ్చి పంచుకొని, సంఘంలో పంచుకొని, దేవుడు గొప్పగా ఆశీర్వదించాడని ఇక్కడే సాక్ష్యాలు చెప్పి ఇక్కడే అని చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏముంటుంది? ఏముండదు. మొత్తం సున్నా. అవునా? సువార్థికుని పని చేయమని అంటే ఈ వరములను దేవుని పనిలో వాడుకోవాలి కదా, దేవుని పరిచర్లో వాడుకోవాలి కదా. మరి ఎంతమంది వాడుతూ ఉన్నారు? ఎంతమంది దేవుని పనిలో వాడుతూ ఉన్నారని అంటే, సంఘంలో వచ్చినప్పుడే ఊగిపోవడం, బలంగా ఆరాధన చేయడం, బలంగా స్తుతించడం, బలంగా దేవుని మాయంపరచడం. అది తప్పని నేను చెప్పట్లే, అది తప్పు అని నేను మాట్లాడతలేదు. అలా చేయాలి, అలా జరగాలి. అదే సమయంలో దేవుని సన్నిధిలో ఇంటికి వెళ్ళిన తర్వాత సువార్థికుని పని చేయాలి కదా, సువార్త పరిచర్య చేయాలి కదా. మరి ఎంతమందికి నువ్వు తెలియజేస్తున్నావు? గత వారం సండే రోజు ఆరాధన జరిగిన తర్వాత దేవుడు న్యూ టంగ్స్ ఓపెన్ చేస్తున్నాడు, దేవుడు నింపుతున్నాడు అని చెప్పానా? ఎంతమంది ఇన్స్టెంట్గా దేవుడు టంగ్స్తో మాట్లాడాడు ఆ రోజు కొత్తగానంటే ఒకరు సాక్ష్యం చెప్పారు. కానీ వాస్తవానికి జరిగింది ఎంతమంది? 3. ఇంకెంతమంది నాకు తెలియదు, వచ్చేసామండి సండే చెప్తారు. ఆరాధన అయిపోయినాక చెప్పారు, దేవుడు నన్ను దర్శించాడు టంగ్స్తో. న్యూ టంగ్స్తో దేవుడు నన్ను ముట్టాడు. 3. ఎందుకనంటే నేను ఒక మాట దేవుడు నాకు ఇక్కడ నుంచి విడుదలైంది. ఏమని? న్యూ టంగ్స్ ఓపెన్ అవుతున్నాయి. అది అబద్ధం కాదు కదా, అది వాస్తవమే కదా. కాబట్టి చాలామంది ఇక్కడ భాషలతో మాట్లాడేవారు, నింపిన వాళ్ళు దేవుడు ఆరాధనలో, ప్రార్థనలో ఇక్కడనే దేవుడు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ద్వారా మిమ్మల్ని దర్శించినాడు చాలా సందర్భాల్లో, అది నాకు తెలుసు. కానీ మొన్నటి దినాన వాక్యం చెప్పిన తర్వాత దాని కొరకు ఆరాధన చేశాం కాబట్టి స్పెషల్గా దేవుడు ఆ రోజు అద్భుతంగా మాట్లాడినట్టుగా లీడ్ చేసినాక నడిచాం కాబట్టి సాక్ష్యం చెప్పమంటే ఒకరు చెప్పారు, మధు బ్రదర్ ఒకరు. తర్వాత గ్రహిస్తే ఆ బ్రదర్ యొక్క బ్యాక్గ్రౌండ్, ట్రైనింగ్ అన్నిటి విషయాల్లో దీనికి పూర్తిగా కొంచెం భిన్నంగా ఉంటుంది. దేవుడు ఎంత అద్భుతంగా తనను ఆశీర్వదించాడు అనేది అసలు చాలా మోల్డ్ అయినాడు. చాలా గొప్ప విషయం. ప్రైజ్ ద లార్డ్. అంటే ఏదైతే నేర్చుకుంటామో దాంట్లో నుంచి మరొక వేలో రావడం అనేది అది సాధారణ విషయం అని కాదు. అంటే నమ్ముతారు, ఉన్నాయని నమ్మినప్పటికీ కూడా దాన్ని పొందుకోవాలని కానీ, దాన్ని రిసీవ్ చేసుకోవాలని కానీ, దాన్ని మాట్లాడాలని కానీ, అలాంటి వైపు వెళ్ళడానికి కూడా అంటే వారు లేక ముందుకు సాగిన కొన్ని ట్రైనింగ్ సెంటర్స్లో ఉండవు. నిజమే అంటారు కదా, నమ్ముతారు. భాషలోనే ఉన్నాయి, అన్ని వరాలు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు మనకు అది అవసరం లేదు, లేకపోతే పని చేయవు, లేకపోతే ఇప్పుడెందుకులే వాటి గురించి, వాక్యం చెప్పాలా, సువార్త చెప్పాలా, అంతే. ఇంకా అది కరెక్టే, వాస్తవం. కానీ దేవుడిచ్చిన గిఫ్ట్స్ ద్వారా మనం బలపరచబడి అనేక ప్రాంతాల్లోకి మనం ఎందుకు వెళ్ళకూడదు? మనమే తీసుకోవాల్సిన బాధ్యత. కాబట్టి సండే చెప్పాను ఒక మాట, దేవుడు న్యూ టంగ్స్తో దేవుడు నింపుతూ ఉన్నాడు. దేవుడు ఓపెన్ చేశాడు అగ్ని అభిషేకం అనేది, లేక అగ్ని ఏమంటారు, అగ్ని జ్వాలలు నాలుకలను ఏం చేశాడంట? తాకాడు.
నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అన్నప్పుడు, పెదవులను దేవుడు తాకినప్పుడు అవేమైనాయి అంటే పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి. అలాగే దేవుడు నాలుకలను తాకాడు, క్రొత్త భాషలు, నూతనమైన టంగ్స్ మాట్లాడారు. అంటే స్టార్టింగ్, లోపలికి ఇంకా ఎదుగుతున్న కొలది కొత్త కొత్త భాషలు మాట్లాడారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను వినండి. తెలుగులో నీకు ఇంగ్లీష్ నేర్చుకుందామనంటే ఫస్ట్ నేర్చుకునేది ఏంటి చెప్పండి? ఏ, బి, సి, డి ఇవి. తర్వాత స్కూల్లో వెళ్ళిన తర్వాత ఏబిసిడి జెడ్ వరకు అయిన తర్వాత ఏం నేర్పిస్తారు? యాపిల్, బాల్, లైక్ బాయ్, ఇంకేముంటాయి? క్యాట్. ఇప్పుడు ఏం నేర్పిస్తారు తెలియదు. ప్రైజ్ ద లార్డ్. అవే కదా. కాబట్టి ఇవి నేర్పిస్తూ ఉంటాయి. అంటే ఆత్మీయ జీవితంలో ఎదిగిన కొలది, లేక ఈ జ్ఞానంలో ఎదిగిన కొలది ఎలాగైతే మనం ముందుకు సాగుతామో, ఆత్మీయ జీవితంలో అనాయింటింగ్ని మనం రిసీవ్ చేసుకున్న కొలది ఆత్మ సంబంధమైన భాష ఏదైతే ఉందో దాంట్లో ఇంకా డెప్త్గా, డీప్గా వెళ్తూనే ఉంటాం. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి మొన్నటి దినాన దేవుడు గొప్ప కార్యం చేశాడు. చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉంటుంటే సువార్థికుని పని చేయమన్నది కదా వాక్యం. మరి ఎంతమంది చేశారు చెప్పండి? ఎంతమందికి ప్రభు సన్నిధికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నారు? ఏదో ఒకరోజు 2 రోజులు నేను ఈ మాట చెప్పినప్పుడు ఒక సండే మనం తీసుకురావడం ఇదిగా, నిత్యం దాని కొరకు ప్రయాసపడాలి కదా. క్రీస్తు గురించి చెప్పాలా, సంఘం కొరకు సంఘాన్ని నడిపించాలా. సంఘంలో నడిపించబడితే స్థిరపడతారు, బాప్తిసం పొందుతారు, రక్షణ పొందుతారు, ప్రభు రాకడ కొరకై సిద్ధపడతారు. ఈ పత్రికల ద్వారా, యూట్యూబ్లో ఉన్న కొన్ని మెసేజ్ల ద్వారా కొంతమంది బలపరచబడడం అనేది, వారు సాక్ష్య రూపంగా తెలియజేయడం అనేది నేను వింటూ ఉన్నాను. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, చేతుల పైకి, 2 చేతుల పైనకి గట్టిగా ప్రైజ్ ద లార్డ్. ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అందరూ. జరుగుతూ ఉంది కదా. మరి జరుగుతున్నప్పుడు నీవు ఎంతమందికి తెలియజేస్తావు? విజయ్ బ్రదర్ ఏమో సువార్థికుని పని నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇక్కడ చాలామంది రిటైర్మెంట్ తీసుకున్నారు. స్టార్టింగ్ ఆయన ఎంతమంది నడిపించారో అంతమంది దేవుళ్ళు నిలబడ్డారు, కానీ ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడు. ఎవరు చెప్పరు. అంటే అందరికీ మాట చెప్పలేను కదా పేర్లు పెట్టి. వాళ్ళకైతే చెప్తే వాళ్ళు ఏం అనుకోరు కాబట్టి చెప్తా ఉన్నా. అందరి పేర్లు పెట్టి చెప్పవచ్చు, తప్పేం లేదు. కానీ మరి మీరు వినరు కదా. వీళ్ళకైతే ఎంత ఏమన్నా నాకేం ప్రాబ్లం ఉండదని నా బాధ. నాకు ఈరోజు జ్ఞాపకం వచ్చింది, కొంతమంది రిటైర్డ్ అయినారు పరిచర్యలో. దేవుడికి స్తోత్రం. అందుకొరకు ఎవరికి తెలియజేయరు, ఎవరికి చెప్పరు, ఎవరికి కాల్ చేయరు. పాపము మనం పొందుకునే ఆశీర్వాదం ఇంకా ఎవరికి అనుకోదా, మరి ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఎలా ముందుకు సాగుతున్నావు? నిజంగా స్వార్థికుని పని చేయి, ప్రయాసపడు, కష్టపడు. ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ప్రియులారా, పని చేయి ప్రభు కొరకు. కనీసం నువ్వు చాలామంది జీవితాల్లో నీ కుటుంబ సభ్యులు ఉన్నారు, రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, ప్రార్థన జీవితంలో ఎదగలేని వారు. ఇంకో మాట చెప్పాలంటే, ఇదే సంఘంలో కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎదగని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఏం చేయలేను. కానీ వాళ్ళు మీరు లోకానికి చెందినవారు కారు అన్నట్టుగా, మీరు ఈ సంఘంలోనూ సంఘానికి చెందినవారు కారు. అయితే కరెక్టే కదా. ప్రైజ్ ది లార్డ్. అంతే. మళ్ళీ ఇప్పుడు ఎదగరు, ఎంత వాక్యం విన్నా. మరి అసలు నిజం చెప్పాలంటే వారు వాక్యం విన్నారు ఫస్ట్, అది గుర్తుపెట్టుకోండి. వచ్చారా, కూర్చున్నారా, ఎప్పుడైనా అద్భుతంగా హీలింగ్ లేకపోతే అద్భుతాలు దేవుడు వారి జీవితంలో ఏదైనా క్లియర్ కట్గా ఏదైనా మాట్లాడినంటే అప్పుడు మాత్రమే చదువుతారు. అంటే అంతకుమించి ఏం లేదు. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలా, సమస్యలు, దేవుని చిత్తం, దేవుని యొక్క అభిషేకం, దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి, ఇవన్నీ వారి జీవితంలో ఏమి ఉండవు. చాలామందిలో కనబడవు అలాంటివి. కాబట్టి ఇక్కడ కూడా ఉన్నారు, లేరని నేను చెప్పలేను. కానీ ఆసక్తి కలిగిన వారి యొక్క జీవితాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు అద్భుతాలను దేవుడు చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నువ్వు సువార్థికుని పని చేయాలా, రిటైర్మెంట్ తీసుకోకండి. ఈ హెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఇక్కడ ఒక అద్భుతమైన ఒక దైవజనుడు మనకు కనబడతాడు. 4వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్టుగా వారు దోషము చేసిన సంవత్సరం లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నా. ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కను నువ్వు పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. సంవత్సరము ఒకటింటికి 1 దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఏంట సంవత్సరము ఏమంట
సంవత్సరం ఒక్కటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఇలాగూ నీ ఉండగా యెరూషలేము ముట్టడి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అని అంటే, ఈ యొక్క దాసునికి, భక్తునికి, ప్రవక్తకి చెప్తున్న మాట దేవుడు. అంటే ప్రవక్త పని అని అంటే, దేవుని పని అంటే మామూలు విషయమా? దేవుని పరిచర్య చేయడం అని అంటే మామూలు విషయమా? ఈరోజు ప్రభు యొక్క రాకడలో, ప్రభు యొక్క సన్నిధికి నువ్వు వచ్చావు, ప్రభు సన్నిధిలో నువ్వు ఉన్నావు, లైవ్లో కానీ లేక ఇక్కడ కానీ నువ్వు ఈ మాటలు వింటున్నావు. ఒకసారి ఆలోచన చేయి. ప్రభు సన్నిధికి నీవు వచ్చినట్లయితే ఈ రోజులలో మనం చాలా సందర్భాలలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు మనకు ఉన్నాయి. ఒక దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనకు వస్తుంటాయి సమస్యలు. చెప్పండి, ఇక్కడ ఉన్నవారికి ఎంతమందికి శోధన, కష్టకాలం అనేది ఉంది? చెప్పండి, ఎంతమందికి ఉన్నదంటారా? లేదా? ఉన్నదా? లేదా? లేని వాళ్ళకి దేవునికి స్తోత్రం, మిమ్మల్ని దేవుడు దీవించును గాక. సరే, సమస్యలు రావడంకు అనేక కారణాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క దాని ప్రకారంగా వస్తాయి. పాపములు చేసినప్పుడు వస్తుంది, లోకంలో ఉన్నప్పుడు వస్తుంది, అనేక రకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ యొక్క ప్రవక్తకు దేవుడు కొన్ని భరించడానికి నేర్పిస్తూ ఉన్నాడు. భరించుట. ఎవరి దోషమును భరించాలంట? ఇశ్రాయేలుల దోషమును భరించు. ఎవరు భరించాలంట? ప్రవక్త. ఎందుకు భరించాలా? ప్రవక్త కాబట్టి భరించాలా. ఎవరి దోషాలు భరించాలంట? ఇశ్రాయేలు యొక్క దోషములను భరించుట. అంటే మన పాపములు అన్నీ దేవుడు భరించాడు, సిలువలో వెళ్ళాడు, మన పాపమంతా ఆయన భరించాడు. అది ఒకటి. నీవు చూజన్ పర్సన్, నువ్వు దేవుడు ఎన్నుకున్నాను, నేను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, నువ్వు దేవుడు ఏర్పరచుకొని నియమించి ఉన్నాడు కనుక ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని లేక నీకు దేవుడు ఇచ్చే పని. అంటే కొన్ని సందర్భాల్లో ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలం దొరకట్లే, విడుదల దొరకట్లే, స్వస్థత దొరకట్లే, ఆరోగ్యం దొరకట్లే, కొన్ని సమయాల్లో హీలింగ్ అనేది దొరకట్లే కదా. కొన్ని సందర్భాల్లో జయము అనేది దొరకట్లే. కారణం ఏమంటారు? కారణం ఏమై ఉంటుంది? చూడండి ప్రియులారా, మనము వీటిని బాగా అర్థం చేసుకోవాలి. సమస్య లేక ఈ పరిస్థితి, ఈ కష్టము, ఈ భారము దేని కొరకు వచ్చింది? ఎవరిని బట్టి వచ్చింది? దేని వలన వచ్చింది? పాపము చేయడమును బట్టి వచ్చిందా? లేక శరీర అనారోగ్యమును బట్టి వచ్చిందా? ఎందుకొరకు వచ్చింది? మనం నిజంగా గ్రహించగలిగిన వారముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం జయించగలుగుతాం. ఇక్కడ హెచ్కేలు గ్రంథంలో హెచ్కేలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ భరించుట గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి భరించాలంట? ఎవరిని భరించాలంట? ఇశ్రాయేలును భరించాలంట. ఎవరిని భరించాలంట? యూదులను భరించాలంట. యూదా వారి యొక్క పాపములను బట్టి, యూదా వారి యొక్క స్థితి, వారిని బట్టి ఈ ప్రవక్త వారి దోషములను భరించాలా. ఏమంట? వన్ సైడ్ పడుకోవాలా. ప్రైజ్ ద లార్డ్ కదా. వన్ సైడ్ పండుకోవాలా. వన్ సైడ్ ఎన్ని చూడండి, 40 దినములు యూదా వారి దోషమును భరింపవలను. 40 రోజులు, 40 రోజులు వన్ సైడ్ పండుకోవాలా. చూడండి, వన్ సైడ్, ఒకటే సైడ్ పండుకొని వారి దోషమును భరించాలి. ఎందుకు అలాగనంటే, అవును దేవుడు ఎందుకు చెప్పాడో మనకు తెలియదు, కానీ తెలియడం తర్వాత సంగతి. కానీ భరించుట విషయంలో అయ్యా వినండి, ఇప్పుడు వన్ సైడ్ పండుకోవాలా, ఒక సైడే నువ్వు పడుకోవాలా? భక్తునికి, ప్రవక్తకు ఈ మాటలు ప్రభు చెప్తా ఉన్నాడు. నువ్వు ఇశ్రాయేల్లో దోషం భరించాలా. అది అయిపోగానే ఎవరంట? యూదా వారి యొక్క దోషమును నువ్వేం చేయాలా? భరించాలా. భరించుట అంటే నిజంగా నువ్వు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించుము అనే వాక్యం చెప్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇతరులను భరించుటకు నువ్వు ఏర్పరచబడ్డావు. ప్రైజ్ ద లార్డ్. దేని కొరకు ఏర్పరచబడ్డావు? ఇతరులను భరించుట కొరకు ఏర్పరచబడ్డావు. ఇతరుల యొక్క దోషములు కానీ, ఇతరుల యొక్క పాపములు కానీ, ఇతరుల యొక్క సమస్యలు కానీ భరించుట కొరకు నువ్వు ఏర్పరచబడ్డావు. అందుకొరకు కొన్నిటికి క్లారిటీ అనేది నీకు రాదు, కొన్నిటికి జవాబు అనేది దొరకదు. కొన్ని సమస్యలు ఎంత విపరీతంగా వస్తాయో, కొన్ని ప్లేసెస్లలో, కొన్ని స్థలాలకు, కొన్ని టైమ్స్ మనం వెళ్ళినప్పుడు, లేక నేను వెళ్ళినప్పుడు, ఇక్కడైనా సరే ఒకరోజు అంటే రీసెంట్గా నాకు బాగా మెడలో బాగా ఏమంటే మంట పుడుతూ ఉంది. ఒక వన్ వీక్ నుంచి మెడలో మంట అనేది చాలా విపరీతంగా అవుతుంది.
మెడలో మంట వస్తుందని చెప్పేసి నేను బీపీ చెకప్ చేసుకున్నా. దేవునికి స్తోత్రం. ఏం చెకప్ చేసిన చెప్పండి. ఎందుకు? మెడలో మంట వస్తా, బీపీ వస్తే మంట వస్తుంది కదా మెడలో. కాబట్టి నేను మెడలో మంట కారణం చేత, ఆ మంట వస్తున్న ఆ కారణం చేత నేను బీపీ చెకప్ చేసుకున్నా. నార్మల్ ఉంది. మరలా వెళ్ళి చెకప్ చేసుకున్నా. అలా చెక్ చేసుకుంటే ఏదో 10% ఏదో ఎక్కువ అన్నట్టుగా కనబడ్డది. అది ఎంతవరకు వాస్తవం కాదు తెలియదు. కొన్ని టైమ్స్ వాటిని నమ్ముతా, అదే నాన్న మాట్లాడు, కొన్ని సమయాల్లో వాటిని అంటే నేను నమ్మడం అనేది కాదు, కానీ దేవుడే నాకు అట్టి శక్తిని ఇచ్చినప్పుడు నేను బలహీన అయితే నమ్ముతా. దేవుడికి స్తోత్రం. బలంగా ఉన్నానంటే అది ఏమైనా ఉండే నేను అంతే. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని సన్నిధిలో కొన్ని సందర్భాల్లో దేవుడు బలంగా నిలబెడతా ఉంటాడు. ఆ ఆత్మ సన్నిధి, ఆత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ ఆ తాకిడిలో మనం వెళ్తున్నప్పుడు చాలా అభిషేకంతో ఉన్నప్పుడు బలంగా ఉంటుంది కదా. అంటే రెగ్యులర్గా అభిషేకంతో ఉన్నప్పటికీ కూడా శరీరంతో ఉన్నాం కాబట్టి కొన్ని సందర్భాలలో మనం బలహీనం అయిపోతాం. ఆ బలహీనం అయిపోయినప్పుడు ఖచ్చితంగా మనం నమ్ముతాం. బలంగా ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, బలంగా ఉన్నప్పుడు మనం దృశ్యమైన వాటిని కాదు, అదృశ్యమైన వాటిని నిదానించి నేను చూస్తున్నా. ఇవి రిపోర్ట్ ఇచ్చి రాంగ్ రిపోర్ట్. ప్రైజ్ ద లార్డ్. మనకు దేవుడు రిపోర్ట్ కరెక్ట్. హల్లెలూయా. కాబట్టి దేవుడు నాకు నార్మల్ ఇచ్చాడని నమ్మడం అంతే. ప్రైజ్ ద లార్డ్. అన్ని సమయాల్లో ఇదే విశ్వాసం ఉంటుంది అనేది నేను చెప్పను, కానీ ఉంటుంది విశ్వాసం. ఇలా ఉంటున్నప్పుడు మరి సన్నగిలుతున్నాడు, మరలా ప్రార్థన చేసి దేవుని కృపను అడిగితే మరలా దేవుడు ఇస్తాడు. కానీ కొన్ని టైమ్స్ భయం అనేది ఉంటుంది కదా మనిషికి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆయనను కూడా ఏం చేశాడంట? పారిపోయినాడు. ఎక్కడికి పారిపోయినాడు? భయపడి. ఎవరి యొక్క మాటలకు బట్టి? యెజబెలు యొక్క మాటలను బట్టి. అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసిన ఆ ఏలియా పారిపోయినాడు. అగ్నిని దించిన ఏలియా. మరి ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతున్నాం, నిజంగా నువ్వు దైవ సేవకుడు అయితే, నిజంగా అదైతే వాళ్ళకి స్వస్థపరిచావు, నువ్వెందుకు హాస్పిటల్ పోయినావని అంటే, ఎలీషా అందరినీ స్వస్థపరిచినవాడు అనారోగ్యంతో చచ్చిపోయినాడు. ఎలీషాకి ఏం రోగం వచ్చిందంట? మరణకరమైన వ్యాధి. ప్రైజ్ ది లార్డ్. అంటే వ్యాధులు రావా దేవుని బిడ్డలకంటే? వస్తాయి కదా. దేవుని బిడ్డలకు, దేవుడు ప్రేమించిన వారికి ప్రత్యేకమైన వ్యాధులు వస్తాయి. ఏమేన్ రావంటారా? ఇప్పుడు లాజరు బహుగా ప్రేమించబడిన కుటుంబం. ఏమొచ్చింది ఆయనకి? ప్రభా ఇదిగో నువ్వు ప్రేమించిన వాడు ఏమై ఉన్నాడంట? రోగి అయి ఉన్నాడు. అంటే రోగం అందరికీ వస్తుంది కదా, శరీరంలో ఉన్నాం. మరి నీకు రోగం వచ్చినప్పుడు నువ్వెలా స్వస్థ ప్రార్థన చేస్తావనంటే, ఆ రోగం వచ్చిన ఎలీషా చచ్చిపోయినాడు కదా, అవునా? ఎలీషా ఎలా చచ్చిపోయాడు చెప్పండి? మరణకరమైన రోగం. అంటే ఈ లోకాన్ని విడుచుట కొరకు ఏదో ఒక రోగం మనకేమో కావాలా? ఖచ్చితంగా రావాలి. అది ఏదైనా ఉండని కానీ రోగం అనేది వస్తుంది. మరి నువ్వు వ్యాధితో ఉండి, నువ్వు రోగంతో ఉండి ఇతరులకు ప్రార్థన చేస్తే స్వస్థ అయిందని అంటే, స్వస్థపరిచేది మనం కాదు కదా. ఎవరు స్వస్థపరుస్తారు? దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నా నామములో దయ్యములను వెళ్ళగొట్టు, నా నామములో స్వస్థతలు చేయి. స్వస్థతలు చేయాలంటే గొప్ప గొప్ప స్వస్థతలు, చనిపోయిన వారు అందరికీ లేపాలని ఆశ మనకు కూడా ఉంటున్నప్పటికీ కూడా నిజంగా మన విశ్వాసం కొన్ని సందర్భాల్లో సరిపోదు. ప్రైజ్ ది లార్డ్. దాని కొరకు మనము సిద్ధపడతా ఉన్నాం. దేవుడు అటు కార్యాలు జరిగించాలి కాబట్టి. కానీ అప్పటి వరకు కొన్ని కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు, వాటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్లో కూడా మనం వెళ్దాము గాక. అంటే చనిపోయిన వారిని లేపడం, ఆ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్లో కూడా దేవుడు మనల్ని తీసుకెళ్ళను గాక. తీసుకెళ్ళాలి. ఆమేన్. ఇప్పుడు మనల్ని తీసుకెళ్ళలేదు. ఆయన ఇష్టం. చచ్చిపోయిన వాళ్ళు లేపుతాడా, బ్రతుకున్న వాళ్ళు చంపుతాడా, ఆయన ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు ఏం చేశాడు చెప్పండి? లేపాడా చంపాడా? పేతురు లేపాడా చంపాడా? చెప్పండి. పేతురు లేపాడా చంపాడా? 2 పనులు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. 2 పనులు చేశాడు. ఏం చేశాడు చెప్పండి? లేపాడు, చంపాడు. డోర్కానా ఆమె పేరు ఏం పేరు? లేపాడు. అమ్మా లేపాడు. మరి అననీయ సఫీరా, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరి లేపాడు, చంపాడు. మరి దైవజనుడు పని 2 ఉండాలి. వేస్తున్నాంలే. ఆమేన్. హల్లెలూయా. లేపాలా, మరి చంపడం అని అంటే ఆయన ఏమంటారు? ఆయుధాలు పట్టుకొని కాదు. దేవునికి నీ హృదయం నువ్వు మోసం చేసావు గనుక నువ్వు ఏం చేయబడతావు? సమాధులకు వెళ్తావు. ఇంకా అనని అక్కడికక్కడే చచ్చిపోయినాడు. భార్య వచ్చింది. భార్య వచ్చి చెప్తా ఉన్నది, ఇంతకే అమ్మారా పొలం? అంతకే అమ్మాం, ₹1 లేదు. ఎంత ఐక్యత, ఎంత గొప్ప విషయం. చాలా ఐక్యతతో వాళ్ళు అబద్ధం ఆడారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పేతురు పిలిచి, పాస్టర్ గారు పిలిచి అడిగితే
పొలం ఎంతకు అమ్మారంటే ఇంతకే అమ్మారా, నువ్వు చెప్పాలా, నేను చెప్తా ఇదే, ఎంత టెన్షన్ పడొద్దు, మనం ఇదే చెప్తాం. కాబట్టి భర్త ఫస్ట్ చెప్పాడు, తర్వాత భార్య వచ్చింది, భార్య కూడా సేమ్. దేవుడికి స్తోత్రం. అందుకొరకు ఇద్దరు ఐక్యతతో ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒకటి రోజు చచ్చిపోయినారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది కూడా ధన్యతనే. నాకు తెలిసి రెండు కలిపి ఒకటే సమాధి చేశారు. మరణము వరకు ఎడబాపను అని వాగ్దానం ఏదైతే ఉందో చూడు, మరణం కూడా వారిని ఏం చేయలేదు. గొప్ప విషయమే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పేతురు రెండు చేశాడు, లేపాడు, చంపాడు. కాబట్టి ఒక దైవ సేవకుడు చేయగలుగుతాడు. లేపాలని అంటే చంపడంటే వేరే కాదు, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం చేయబడతారు, చచ్చిపోతారు. కాబట్టి మనము లేపడానికి మనం ఆశపడుతూ ఉన్నాం. దేవుడు చేయాల ఆ పని. ఇప్పుడు కృపావరాలు అనేటివి కానీ ఏ వరాలు అనేటివి కానీ దేవుడు తన చిత్తానుసారంగా ఏ ప్లేస్లో ఎలా వాడుకోవాలనో ఆయన ఇష్టం. అది ప్రైజ్ ద లార్డ్. అందుకే అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేయమని అడుగుతాడు. మేము ఈ బెదిరింపులకు మేము భయపడకుండానట్లుగా, మేము ధైర్యంగా సువార్త ప్రకటించినట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేయనట్లుగా. ఆమేన్, హల్లెలూయా. అవసరత దేవుడు అక్కడ ఏది ఉన్నదో అది చేస్తాడు, అంతే. ఆయన అవసరత ఉన్నదని నువ్వు నేను అనుకుంటే కాదు, ఆయనకు అనిపించాలి అది. ఆమేన్. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తిని లేపాలని ప్రభు అనుకున్నాడు అనుకో, ఆయన లేపుతాడు. దానికి మనం వద్దనడానికి ఏంటి చెప్పండి? లేపుతాడా లేదా? లేపుతాడు. ఇంకా ఆయన ఒక దగ్గర లేపాడని చెప్పి అందరిని లేపుకుంటూ పోతే ఇంకెవరు చచ్చిపోతారు? దేవుడికి స్తోత్రం. కాబట్టి అది కాదు, మనం దేవుని చిత్తానికి మనం ఏం చేయాలి చెప్పండి? అప్పగించుకునే వారమై ఉండాలి. ఆయన సూచక్రియలు మహత్కార్యాలు దేని కొరకు చేస్తాడు? ప్రభు మా నామ మహిమార్థమై అనేకులు ప్రభు యొద్దకు నడిపించబడలాగన, అనేకులు ప్రభు యొద్దకు వచ్చులాగన. ఇప్పుడు సువార్త పత్రికలు ఏమంటాడు తెలుసా? ఇదిగో వెనువెంట జరుగుచు వచ్చిన సూచక్రియలను బట్టి వాక్యం ఏం చేయబడుతుందంట? స్థిరపరచబడుచుండెను. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? వెనువెంట జరుగుతూ వచ్చిన ఏంటంట? సూచక క్రియల వలన వాక్యము ఏం చేయబడుతుంది చెప్పండి? స్థిరపరచబడుతున్నది. అంటే వాక్యము ఆల్రెడీ బైబుల్లో ఏం చేయబడింది? బైబుల్ ప్రకారంగా బైబుల్గా స్థిరపరచబడింది. స్థిరపరచబడదా లేదా వాక్యం? రైట్. కానీ కొంతమంది హృదయాల్లో వాక్యం స్థిరపడాలంటే, ఇక్కడ సంఘానికి వచ్చారు కొంతమంది. ఒక ఆయన టీబీతో వచ్చాడు, టీబీ వ్యాధిగ్రస్తుడై వచ్చాడు, అన్యజనుడు, అంటే క్రీస్తుని ఎరగని వాడు. ఇప్పుడు ఆయన దేవుడు నమ్మాలంటే ఆయనకి ఏం కావాలా? స్వస్థత. ప్రార్థన చేశాను, ఆ టీబీని దేవుడు నార్మల్ రిపోర్ట్ చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు నమ్మి ఆయన ఏం చేశాడు చెప్పండి? రక్షించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి కొంతమంది జీవితాల్లో దురాత్మ పట్టింది, ప్రభు దగ్గరకు వచ్చారు, దురాత్మ వెళ్ళిపోయింది. ప్రార్థన చేస్తే ఎవరు నమ్ముకున్నారు? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. సౌలు దేని కొరకు వచ్చాడు ప్రవక్త దగ్గరికి? గాడిదలు తప్పిపోయినాయని. మరి ఏమైనాడు? రాజుగా చేయబడ్డాడు. కారణం ఏదైనా సరే కానీ దేవుని ప్రణాళిక గుర్తెరగడమే గొప్ప భాగ్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారు ప్రభు సన్నిధికి రావడానికి కారణం ఏదైనా ఉండొచ్చు. ఏ కారణమైనా రాని, ఏ కారణం చేతనైనా కానీ రాని, ఏ కారణంతోనైనా రాని సంఘానికి, ఏ కారణంతోనైనా ప్రభు మందిరానికి రాని. కానీ ఏమంట? వారు నిజమును, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ప్రణాళికను వారు ఏం చేయాలి చెప్పండి? తెలుసుకుందురుగాక. చెప్దాం రెండు చేతుల పైనకి ఎత్తి హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము ఈ స్వస్థతలు లేవు, అవి లేవు, ఇవి లేవు, ప్రవచనాలు లేవు, అవి లేవు, పేరు పెట్టి పిలవడాలు లేవు, ఇవన్నీ లేవు. మనకెందుకు ఇవన్నీ కూడా? నాకు అర్థంగా ఏదైనా చేయండి. దేవుడికి మనం సర్కిల్ గీసి దాంట్లోనే ఉండు ప్రభా అని మనం చెప్పడం కాదు. ఆయన సముద్రమునైనా మనం లెక్కపెట్టి అది ఎంత కొలత ఉందని చెప్పగలుగుతామేమో, కానీ ఆయన కార్యాలను వివరించడాకంట మనము ఈ యొక్క భూలోకం అంతటిని కూడా ఒక పత్రికగా చేసి, బుక్గా చేసి, లేకపోతే పేపర్గా చేసి రాసినా కూడా ఆయన కార్యములను మనం వివరించలేమంట. దేవుడికి స్తోత్రం. ఏమైనా చేసుకోండి, ఆయన ఇష్టం. ప్రైజ్ ద లార్డ్. ఆయన చనిపోయిన వారిని లేపుతాడు, లేకపోతే బ్రతుకున్న వారిని చంపుతాడు, కుంటికారిని బాగు చేస్తాడు, ఏమైనా చేస్తాడు. ఇక్కడ కుంటివారిని ఒకటేసారి బాగు చేయాలంటే బాగు చేస్తాడు, బాగు చేయకూడదంటే బాగు చేయడు. అందరూ బాగు కావాలంటే ఆయన ఇష్టం. మనకేం చేస్తాం? 38 సంవత్సరాల నుండి పడి ఉన్న బెతెస్దా కోనేరు దగ్గర అనేక మంటపములు ఉన్నా కూడా ఒక దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? యేసు ప్రభు విధవరాలు, ఇజ్రాయెల్ దేశంలో అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ కూడా సారేపాతు విధవరాల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ప్రైజ్ ద లార్డ్,
అంటే అందరి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అనేక ప్రజలు యేసుక్రీస్తు ప్రభును ఆసక్తితో వెంబడిస్తున్నప్పటికీ కూడా జక్కయ్యకే పేరు పెట్టి పిలవడానికి గల కారణం ఏంటి మనకేం తెలుసు. ఇప్పుడు టూ స్మార్ట్ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పేరు పెట్టి పిలుస్తే ఒక్కరిని పిలుస్తాం కాబట్టి అందరూ మరి తప్పుగా అర్థం చేసుకుంటారు, ఆశపడి దేవునికి వదిలేస్తూ ఉంటారు. కాబట్టి నాకు ఈ వరం వద్దు ప్రభు అని టూ స్మార్ట్ కలిగిన వారు ప్రార్థన చేస్తారు. దేవుడు ఇచ్చిన వరాన్ని ఎప్పుడు వద్దనుకోవద్దు. ప్రైజ్ ద లార్డ్. మనం వరమును పొందుకొని ప్రభు కొరకు వాడబడదుము గాక. వరాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీ పేరు కొరకు కాదు కదా. వరాలు దేని కొరకు ఇచ్చారు? డబ్బు సంపాదన కొరకు కాదు కదా. వరాలు దేని కొరకు ఇచ్చాడు? మనకేదో పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు కదా. మరి టూ స్మార్ట్ కలిగిన వారు ఏం చేస్తారు? వీళ్ళ ఆలోచన విధానమే రాంగ్ కదా. నాకు ఈ ప్రఖ్యాతి వద్దు, ఈ పేరు వద్దు, ఇవన్నీ నాకు వద్దు కాబట్టి నేను అవన్నీ వరాలు వద్దనుకున్నాను. ఇదేం ఎంత రాంగ్ ఇది. నీ వరాలు ఎవరి గురించి వాడాలా? ప్రభు కొరకు. ప్రైజ్ ద లార్డ్. ఒక ఎగ్జాంపుల్, నీకు దేవుడు కారు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఒక సేవకునికి ఒక కారు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? సువార్త చేయడానికి ఇచ్చాడు. కారుతో తిరిగితే చాలామంది ఒకలాగా చూస్తున్నాడు, నాకు ఘనత వచ్చింది కారుని బట్టి అని చెప్పి కారు నమ్మేస్తే ప్రైజ్ ద లార్డ్. అవునా? మరి ఎందుకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేయరు? ఇప్పుడు నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? నిజం చెప్పండి. దేవుని మహిమ కలుగును గాక. నిజంగా అర్థమవుతున్నాయి? లైవ్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి వ్యర్థమవుతున్నాయి? దేవునికి హల్లెలూయా. లైవ్లో ఉన్న వారికి ఎంతమందికి కష్టంగా అర్థమవుతున్నాయి, ఇష్టంగా ఎంతమందికి వ్యర్థమవుతున్నాయి కదా? నిజంగా ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీ జీవితంలో ఈ మాటలు పనిచేస్తాయి. ఒక దినం మీ జీవితంలో ఆశీర్వాదకరంగా తీసుకొస్తాయి. ఇది మనసుతో హృదయముతో ఎన్కౌంటర్. ఖచ్చితంగా ఈ మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. కృతజ్ఞతాస్తుతి కొడుకులు ఈ మాటలు చెప్తున్నాడు ఏంటంటే, ఇలాంటివి అవసరం మనకి. గలిబిలి గందరగోళం పరిస్థితుల్లో లోకంలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ఇది అవసరం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూడండి, ఆ మెడ అంతా బాగా నాకు ఆ మంట అనేది ఎక్కువైనప్పుడు నిజంగా చెక్ చేసుకున్నాను. కొంచెం అటు ఇటు అనిపించింది, కానీ దాన్ని నేను పట్టించుకోలేదు. తర్వాత మొన్న లాస్ట్ వీక్ కాకుండా లాస్ట్ వీక్ ప్రార్థన చేస్తూ దేవుడు నాకు ఒక తలంపు ఇచ్చాడు. ఏమనంటే, నువ్వు వారం రోజుల నుంచి భరిస్తున్న మెడ మంట నీది కాదు, ప్రకటించి ఒకసారి అన్నాడు. వర్షిప్ చేస్తూ నీ మెడ పైన వస్తున్న మంట తొలగిపోను కాకనంటే నా మెడ పైన ఉంటే మంట పోయింది. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన అంతా అయిపోయినాక, అన్న మీరు ఆరాధన చేసేటప్పుడు మంట తొలగించబడాలని ప్రార్థన చేశారు కదన్నా. అవును, నాకే అన్న 2-3 వారాలుగా మంట పట్టింది. దేవుడు స్వస్థపరిచాడు. అమ్మ, నీది భరించడానికి దేవుడు నాకేం చేశాడు? నీ సమస్యను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను? ఈ లెవెల్లో నువ్వు వెళ్ళాలి ఖచ్చితంగా. దేవుడు మనందరి పాపం క్షమించాడు, మన పాపం ఆయన భరించాడు, దోషం భరించాడు. అది ఓకే. నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇతరుల గురించి నువ్వు క్షేమం కోరుతున్నప్పుడు ఖచ్చితంగా వారిని టార్గెట్ చేస్తూ దాడి చేస్తున్న ఆ సాతానుడు ఖచ్చితంగా నీకేం చేస్తాడు చెప్పండి? దాడి చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకనంటే, నువ్వు ఒక రాజ కోటను కూలుస్తే దానికి సంబంధించిన రాజు ఉట్టిగా ఉంటాడా? మరి ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాం మనం? ఎపాఫ్రా ప్రార్థన గుంపులో జాయిన్ అయిన వారు దేని కొరకు ప్రేయర్ చేస్తుంటారు చెప్పండి? ప్రపంచమే పెద్ద టార్గెటే కదా. మరి ఎవడుంటాడు ప్రపంచంను ఏలుబడి చేసేవాడు? సాతానుడు, లూసిఫర్ డైరెక్టర్. కాబట్టి వాని రాజ్యంలోకి ఏదో ఇట్లా ఊగుతూ ఉంటే వాడు ఈ ఊపిడి ఎక్కడి నుంచి వస్తుందో అనుకుంటాడు. వాడు ఈ వైబ్రేషన్ గల కారణం ఏంటంటే, ఎపాఫ్రా ప్రార్థనలో కొంతమంది బలంగా ప్రార్థన చేస్తున్నారు. సో నీ పైనకి అటాక్ చేయడానికి వస్తాడు, కానీ అంత సీన్ లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాడు అంతగా నిన్ను చంపేటంత వానికి దేవుడు అవకాశమే లేదు. కానీ వాడు ఏం చేస్తాడంటే, కొంచెం లైట్గా నిన్ను తాకిస్తూ ఉంటాడు. వాడు ఇట్లా రాగానే నీడ ఆ భారం పడిపోయి శరీరం అంతా భారం అయిపోతుంది, అనారోగ్యం అయిపోతుంది. అంటే నువ్వు ఈరోజు భరిస్తున్న కొన్ని రోగాలు నీవు కాదవి. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు, నువ్వు బలపరచబడ్డావు, దేవునిలో ఉన్నావు. నువ్వు జనుల యొక్క దోషమును నువ్వు భరించట కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, అంతే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఈరోజు ఇక్కడ కూడవచ్చిన నీవు నార్మల్ పర్సన్ ఏం కాదు. లైవ్లో వింటున్న ఈ మాటలు వింటున్న నీవు కూడా నార్మల్ పర్సన్ ఏం కాదు. దేవుడు నిన్ను ఏర్పరచుకొని నియమించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి ఏర్పరచుకున్నప్పుడు, నియమించి ఉన్నప్పుడు డెఫినెట్లీ నువ్వు ఏం చేయాల్సి వస్తుందో తెలుసా? ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది.
అంటే ఈ అనుభవంలో దేవుని వాక్యం చెప్తా ఉన్నా నిన్ను వదిలిపెట్టాడా? ఎంత మాత్రం కాదు. 91 సామ్స్లో అంటాడు, ఇదిగో శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదును, అతన్ని విడిపించి నేను ఏం చేస్తా? గొప్ప చేస్తా. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టేదని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే, లైవ్లో ఉంటున్నావా? ఇక్కడ ఉన్నావా? విన్నారా బ్రదర్? వింటున్నారా? ఏం చేస్తారంటే ఆయన చెప్పండి, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదని. చూడండి, ఈ ఏమంట, శ్రమలలో నేను అతనికి తోడై ఉంటా. అంటే నువ్వు శ్రమ పడుతున్నావు ఎవరి కొరకు? సంఘం కొరకు, పరిచర్య కొరకు, ఇతరుల రక్షణ కొరకు నువ్వు నలగగొట్టబడుతున్నట్లయితే ఆ సమయంలో ప్రభు నీతో ఉన్నాడనే సత్యం నువ్వు మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కావలిస్తే చూడు, ఈరోజు రాత్రి కాల సమయంలో నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇన్ని బాడీ పెయిన్స్, ఇన్ని సమస్యలు, ఈ తలభారము, ఈ శరీరంలో ఉన్న ప్రతి భారం, ఈ కట్లు, ఈ బంధకాలు దేని కొరకు వస్తున్నాయి అని ఒకసారి ప్రార్థన చేసి దేవుడు ఎవరైతే చూపిస్తున్నాడో వారికి ఉన్న బంధకాలు ఏ శ్రమలో తొలగిపోవాలని చెప్పి నువ్వు రేపు ప్రార్థన చేయి. రేపు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు వారికి. దేవుడు చూపించిన వ్యక్తికి నువ్వు ఫోన్ చేసి మాట్లాడు. నీకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ బంధకాలు ఉన్నాయి, ఈ కష్టంలో నువ్వు ఉన్నావు, దేవుడు చెప్తా ఉన్నాడు, సండే చర్చికి రా, పాస్టర్ గారితో ప్రేయర్ చేపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. మరి వాక్యం వినాలన్నా వద్దా? ఊరికే నువ్వు చెప్తే ఏం చేస్తా అంటే విడజిమ్ముకుంటాడు, పోతాడు, లోకంలో మళ్ళీ తాగుతాడు, దుంకుతాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది రాత్రి 12-1 గంటలకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. రాత్రి 1 o'clock 2 o'clock చాలామంది కాల్ చేసి. కొత్త వాళ్ళకు అడగగానే ప్రార్థన చేస్తా, పాత వాళ్ళకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తా, కొత్త వాళ్ళకి చేస్తా, పాత వాళ్ళకి చేస్తా, అప్పుడప్పుడు వచ్చిన వారికి చేస్తా, ఎవరికైనా చేస్తా. ప్రార్థన చేయడమే మన బాధ్యత కదా. దీంట్లో కొంతమంది నమ్మకత్వం కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కొన్ని సమస్యలు తీసుకురావడానికి గల కారణం ఏమిటి అని అంటే, వీరు వారి విలేజెస్లలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు, కొన్ని పండుగలు, కొన్ని ఏవైతే ఉంటాయి కదా, అవునా? అంటే దేవుడు వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళి తెచ్చుకునే కొన్ని ఉంటాయి సమస్యలు. అక్కడికి వెళ్ళి వీరు ఇన్స్ట్రుమెంట్స్, అంటే దేవుని సన్నిధిలో వాడబడేటి ఇన్స్ట్రుమెంట్సే కాకుండా రౌండ్గా కొట్టేది, అక్కడిక్కడ వెళ్ళి కొట్టుకునేది ఏమో ఉంటాయి కొన్ని కదా. అన్ని జనుల అంటే క్రీస్తుని ఎరగని వారి ఏవైతే ఉంటాయో చూడండి, వాటి దగ్గరికి వెళ్ళి వీరు ఏం చేస్తారు తెలుసా? ఈ పని చేస్తూ ఉంటారు, వాడబడతా ఉంటారు. ఏ పరిచర్యలో వాడబడతారు? బేతెల్ అపోస్తలిక్ మిషన్ పరిచర్యలో కాదు, సాతాను పరిచర్య. ఏ పరిచర్య అది? సాతాను పరిచర్య. ఈ సాతాను పరిచర్యలో వాడబడిన తర్వాత దేవుని యొక్క సన్నిధిని కోల్పోతారు, మందసం కోల్పోతారు, అభిషేకం కోల్పోతారు, నెమ్మదిని కోల్పోతారు, శాంతిని కోల్పోతారు. 2 రోజులు బాగానే ఉంటారు, 3 రోజులు బాగానే ఉంటారు. వారు ఇచ్చే బట్టలు వేసుకుంటారు, వారు ఇచ్చే స్వీట్లు తింటారు, వారు ఇచ్చే ఫుడ్ తింటారు, డబ్బులు జేబులో పెట్టుకొని వస్తారు. ఎన్నైతే పెట్టుకొని వస్తారో అన్నీ ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? డైరెక్ట్గా హాస్పిటల్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. వారు ఇచ్చిన డబ్బు పూర్తిగా హాస్పిటల్ పాలైపోయిన తర్వాత అప్పుడు ఫోన్ వస్తుంది రాత్రి. ఏమని? పాస్టర్ గారు కడుపులో నాకు తిప్పుతుంది, బాగా తిప్పుతుంది అని అందాం అనుకొని అనకుండా ఆగిపోయిన రోజులు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. తల తిరుగుతూ ఉంది, కడుపు తిప్పుతూ ఉంది, మెడ తిరుగుతున్నది, మెడ పట్టేసింది. కొంతమంది చెప్తారు నాకు పడుకోవడానికి రావట్లేదు. అది అన్నీ వింటూ ఉంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎలా ఎందుకు కొరకు వచ్చింది అని అంటే ఏమో తెలియదు. అడిగాను కొంతమందికి, నువ్వు పలానా స్థలానికి వెళ్ళావా, పలానా విగ్రహానికి సంబంధించిన లేక దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వాటికి వెళ్ళి నువ్వేమైనా పరిచర్య చేసావా, నువ్వేమైనా దానికి సేవ చేసావా, వాటికి సేవ చేసావా, వారికి సేవ చేసావా, ఇతరులకు సేవ చేసావా? దేవునికి చేయకుండా ఎవరెవరికి చేస్తున్నావు కదా అని అంటే లేదంటారు. పక్కల నుంచి వాళ్ళ భార్యనో వాళ్ళ పిల్లలో ఎవరో లేకపోతే వాళ్ళ భర్తనో ఎవరో ఒకరు స్వరం వినబడుతుంది, వెళ్ళాడు సార్ 1 గంటలకు 2 గంటలకు వెళ్ళాడు సార్, చెప్తే వింటలేడు సార్. అప్పుడు అనిపిస్తుంది ఇంకా నీకు ప్రార్థన చేసి నేను కట్టుకోవాలా? ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయిపోయినాయి. నువ్వు సినిమాలు తెచ్చుకున్న దయ్యాలు చూసి నేను ప్రార్థన చేస్తే మరలా వెళ్ళి అవే కదా చూసేది. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన బాగా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఫోన్ చేస్తూ ఉన్నాడు. నా ఫోన్ లిఫ్ట్ కాలేదు. ఎందుకు లిఫ్ట్ కాలేదని నేను అనుకున్న తర్వాత నెక్స్ట్ సండే వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ నీకు ఫోన్ చేస్తే లేపలేరు సార్, లిఫ్ట్ కాలేదు. అది ప్రైజ్ ది లార్డ్. ఎందుకు కాల్ లిఫ్ట్ కాలేదు, నేనేం చేయాలా అంటే లిఫ్ట్ కాలేదు మీన్స్ నాకు చేయబోతలేదు, లిఫ్ట్ అయితే లేదు. సార్ నీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుందాం అనుకున్నాడు మా ఆయన,
ప్రార్థన చేసుకొని అక్కడ వేరే అవి జరుగుతూ ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళి ఇన్స్ట్రుమెంట్స్తో వాడదాం అనుకున్నాడు. ప్రేయర్ కాదు, సాతాను పరిచర్య. అయితే మళ్ళీ ఇప్పుడు నాతో ప్రార్థన చేసుకొని బలం పొందుకొని ఎక్కడ వెళ్దాం అనుకున్నాడు చెప్పండి? సాతాను పరిచర్యలో. అంటే నేను ప్రార్థన చేస్తే వారు ఎక్కడెక్కడ తిరుగుదామని. ఇప్పుడు అయ్యా మీరు నేను ప్రార్థన చేస్తాను కానీ అక్కడిక్కడ వెళ్ళొద్దానంటే, ఇది ఒకసారి కాను సార్, ఇది ఒక్కసారి కానీ ఏం సమస్య ఇది? అయిందేదో అయిపోయింది లేదు, దేవుడు గొప్పోడు అంట. మరలా దేవునికి స్తోత్రం. నేను అన్నాను దయ్యాలు పడతాయి అయ్యా, మీరు అట్లెందుకు చేస్తూ ఉన్నారంటే, అయ్యో దేవునికంటే దయ్యాలకు గొప్ప శక్తి ఎక్కడది అంటాడు. మరి ఏం చేయాలి చెప్పండి? ఒకరు కాదు, ఇలా చాలామంది ఉన్నారు. రాత్రి కూడా ఫోన్ వచ్చింది, వారు సాతాను పరిచయలో వాడబడి చాలా సమస్యలు తెచ్చుకుంటే రాత్రి 2 గంటలకు 1 గంటలకు ప్రార్థన చేయమంటే నేను అన్నాను ప్రార్థన చేయడానికి నేను ఇక్కడ ఇప్పుడు చేయలేను, రేపు చేస్తా. అది కూడా నేను ప్రార్థన చేసి దేవుడు ప్రేరేపిస్తే నేను ప్రార్థన చేస్తాను. ఈ మధ్యకాలంలో చాలా దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నా, చాలామందికి నేను ప్రార్థన చేయలేకపోతున్నా. ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నానంటే, కొత్త వాళ్ళకి డైరెక్ట్గా ప్రార్థన చేస్తున్నా కానీ పాత వాళ్ళకు దేవుని సన్నిధిలో చెప్తున్న మాట ఏం తెలుసా? నేను చెప్పిన విధంగా వారు లేరు, నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావు? ఎందుకు చేయాలి? ఎన్ని రోజులు చేయాలా? ఎన్ని రోజులు అదే సమస్యలతో సడన్గా వచ్చాయి, అనుకోకుండా జరిగినాయి, వాటికి చేస్తాం. కానీ తెలిసి కూడా అవే వాటిని పనులు చేసుకుంటూ వెళ్తే వచ్చిన ఆ సమస్యల కొరకు నేను ప్రార్థన చేస్తే ఆ సాతాను కార్యం నాకు శోధిస్తూ ఉంటాయి. దేవుడు అంటాడు, ప్రభా ఇది ఎందుకు నాయన నాకు ఇట్లాగా ఉన్నానంటే, ప్రభు అంటాడు నువ్వు ఎందుకు, నేను చేయమన్నా వాళ్ళకి ప్రార్థన, నేను చేయమన్నా నీకు, నేను చేయమంటే చేసావా చేయొద్దు, నాకు అడిగావా వారికి ప్రార్థన చేసేటప్పుడు? అడగలేదు. క్షమించు ప్రభా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఇర్మియా భక్తునికి అంటాడు, నువ్వు వారికి ప్రార్థన చేయొద్దు అన్నా లేదు చెప్పండి? ప్రార్థన చేయకూడదు. ఇటుకపల్లి గ్రామానికి వెళ్తున్నప్పుడు ఆ మధ్యకాలంలో ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, నువ్వు వీళ్ళకి ప్రార్థన చేయొద్దు అన్నాడు. ఎన్ని నెలలు మానేసాను ప్రార్థన చేయడం చెప్పండి అమ్మా? 2 months ఏమో అమ్మా, 3 months ప్రార్థన చేయడం మానేసా. 3 months ప్రార్థన చేయడం మానేస్తే ఒక్కొక్కరికి సమస్యలు ఎలా చుట్టుకుంటున్నాయనంటే, అప్పుడు మరలా ఆగిపోయిన వాళ్ళందరూ సంఘానికి నిండుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రార్థన చేయడం ఆపేసా? ఏమో ఇప్పుడు ఫోన్లో ప్రార్థన చేయడం ఆపేసా, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం ఆపేసా, సంఘానికి వస్తే ప్రార్థన, నేను ఎవరికి ప్రార్థన దేవుడు నాకు చేయొద్దు అన్నాడు. డైరెక్ట్ ఒకటే మాట. ఇప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేయడం కంట్రోల్ చేశానో ఏం చేయబడ్డది? ఇంకా సంఘంలో స్టార్ట్ అయినారు ఆగిపోయిన వాళ్ళు. ఎందుకంటే సమస్యలు అలాంటివి. చూడండి, కేవలము దులుపుకొని వెళ్దామని, కానీ ఒకరోజు సస్తే పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఖచ్చితంగా నీ జీవితం ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలంటే సమర్పణ, సిద్ధపాటు అనేది నీకు కావాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇక్కడ హెచ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాం, ఈ భక్తునికి సేవకునికి జనుల దోషమును భరించు. ఎవరి దోషాలు భరించాలంట? ఇశ్రాయేలు దోషములు, యూదావారి దోషములు. అమ్మ వినండి, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు చూపిస్తాడు. నీకు వస్తున్న ఆ సమస్యలు నిన్ను బట్టి బహుశా వచ్చేటివి కాదేమో, నిన్ను బట్టి వచ్చేటివి కావు. అయ్యా సేవ చేస్తున్న నీవు, పరిచయం చేస్తున్న నీవు, నిన్ను బట్టి వచ్చే పరిచయం ఇది కాదు. ఇది మనం అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని చేస్తున్న దాడి మన పైనకి వస్తుంది. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు, ఈ ఇశ్రాయేల్ రాజు పైనకి సిరియా రాజు దండెత్తి వస్తున్నాడు. ఈ సిరియా రాజు వచ్చినప్పుడల్లా ఇశ్రాయేల్ రాజు తప్పించబడుతూ ఉన్నాడు. తప్పించబడుతూ ఉంటుంటే ఈ సిరియా రాజు అంటున్నాడు, మన నాగరునకు ఆనుకొని ఎవడో పూర్తిగా సీక్రెట్స్ అన్ని చెప్పేస్తున్నాడు ఇశ్రాయేల్ రాజు కానీ. అంటే అక్కడ ఉన్నవాడు ఒకడు అన్నాడు, అయ్యా మన దాంట్లో నుంచి ఎవడెళ్ళి సీక్రెట్లు ఏం చెప్పట్లేడు, వారి యొక్క దేశంలో ఒకడున్నాడు, ఆ ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. అప్పుడేమన్నా తెలుసా, అయ్యా రాజును వదిలే ఈ ప్రవక్తను పట్టుకో, ఫస్ట్ వీడు చంపితే కానీ వాడు దావుడు అంటాడు. ఇప్పుడు ఏం చేశారు, పూర్తిగా రథములు తీసుకొని వచ్చి ఎలీషా చుట్టూ ఉంటే ఎలీషా పనివాడు కలవరపడి అంటున్నాడు, అయ్యా ఇదిగో మన చుట్టూ రథములు వచ్చేసినాయి. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభా వీడు చూస్తున్నట్లుగా విని కనులు తెరవగానే చుట్టూ ఏమున్నాయంట, అగ్ని రథములు ఉన్నాయంట. అంటే దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సంఘము కొరకు, లేవా ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వారు తప్పించబడతా ఉంటారు కదా, వారు మిస్ అవుతూ ఉంటారు కదా. ఈరోజు ఒకసారి ఆలోచన చేయి, ఈ సంఘానికి వస్తున్న నీవు ఎన్నిసార్లు ఎన్ని పరిస్థితుల్లో మిస్ అయి ఉంటావు? బ్రదర్ వింటున్నారా? మిస్ అయి ఉంటావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం 2 చేతుల పైన గట్టిగా హల్లెలూయా. ఎన్నిసార్లు లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఎన్నిసార్లు మిస్ అయి ఉంటారు, ఎన్నిసార్లు అయి ఉంటారు. కారణం ఏమిటి అయి ఉంటుంది?
అయ్యా వింటున్నారా? నీకు వచ్చే కీడు, నీకు వచ్చే సమస్య, నీకు వచ్చే ఇబ్బంది, నీకు వచ్చే కష్టం, నీకు వచ్చే కన్నీరు, నీకు వచ్చే బాధ అక్కడికక్కడే ఆగిపోవడానికి గల కారణం నీ కొరకు సంఘంలో ఉన్న సేవకులు, సంఘంలో ఉన్న కొంతమంది ప్రార్థన చేస్తున్నారని దేవుడు జ్ఞాపకం చేసుకొని తప్పిస్తున్నాడేమో. ఇప్పుడు దేవుడు దాన్ని తప్పిస్తూ ఉంటే ఆ సాతానుగాడు అనుకుంటాడు కదా, వేసుకున్న స్కెచ్లలో అంతా విడుస్తుందా, తప్పించబడుతున్నాడు కాబట్టి వీడిని కాదు వాని పట్టుకోవాలని మన పైనకి వస్తే, సంఘం పైనకి వస్తే, ఈరోజు పరిచర్య, సంఘము, సేవకుని కుటుంబాలకు ఎందుకు అన్ని శ్రమలు వస్తుంటాయి? అయ్యా వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఊరికేనే వస్తాయి అనుకున్నారా? ఎందుకు వస్తాయి? ఎవరైతే విడుదల పొందుకున్నారో, ఎవరైతే స్వస్థత పొందుకున్నారో, ఎవరైతే ఆరోగ్యం పొందుకున్నారో, ఎవరైతే నెమ్మది పొందుకున్నారో, ఇప్పుడు ఆ దయ్యాలన్నీ వాళ్ళకి విడిచిపెట్టి ఏం చేస్తాయి తెలుసా? మేము ఎక్కడికి పోవాలని అడుగుతాయి. దేవుడికి మహిమ కలుగును. కాబట్టి నువ్వు భరించాలి ఇవన్నీ. ఇక్కడ చూడండి పిల్లరా, ఇక్కడ అంటున్నాడు, నువ్వు భరించు వాడి దోషం, నువ్వు భరించుట కొరకే ప్రభుని ఏర్పరచుకున్నాడు. ఇవి వస్తాయని కాదు, నువ్వు విడిచిపెట్టి వెళ్ళాల్సిన అవసరమేం లేదు. ఏమన్నా తెలుసా? నీ చుట్టూ అగ్నిరథంలో దేవుడు ఉంచాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. నీ చుట్టూ ఏముంచాడు చెప్పండి? అగ్ని రథములను ప్రభు ఉంచాడు. నీ చుట్టూ అగ్ని కంచెను దేవుడు ఉంచాడు. అంటే వాడు పైన ఏదో దూరం నుంచి ఇలా తాకుతూ ఉంటాడు కానీ నీ లోపలికి ఏం రాడు. దేవుడికి స్తోత్రం. చుట్టుపక్కల మొన్న సండే రోజు దిగిన అగ్నిని బట్టి ఇతరులకు మంటాయి, సౌండ్ గురించి కొన్ని ఆబ్జెక్షన్స్ అయ్యి ఇలా మాట్లాడుతున్నారు స్లోగా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. లేదంటే మరి ఏం చేస్తాను? పాట పాడినాం కదా, కర్మేలు కొండ పైన అగ్ని వర్షము ఏంటంటే ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. అగ్ని వర్షం ఇట్లా అడగగానే వాడు సాతాను గడు పక్కలో లేపి, నువ్వు అగ్ని వర్షం అంటావా? నాకు మండుతూ ఉన్నదని మంట పెట్టి సౌండ్ విషయంలో కొంచెం ఇబ్బందికరంగా, అంటే రెగ్యులర్గా ఉన్నది కానీ మొన్న సండే ఎక్కువైన దాన్ని బట్టి కొంచెం సమస్య. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ప్రార్థన చేస్తున్నా. దేవుడు పేతురుకి ఇచ్చిన అభిషేకం కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. ఏ అభిషేకము? పేతురు. ఏలి అభిషేకం కొరకు ప్రార్థన చేస్తున్నా. ఎలీషా అభిషేకం కొరకు ప్రార్థన చేస్తున్నా. ఏంటి ఎలీషా అభిషేకం అనుకుంటున్నారా? బోడివాడ ఎక్కిరమ్ము అన్నట్టు ఒకటేసారి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కదా, ఎవరైతే ఆటంకంగా ఉన్నారో ఎలీషా అభిషేకం ఒకటే. బోడివాడ ఎక్కిరమ్మనంటే దేవునికి స్తోత్రం, సుడిగాలే, హల్లెలూయా. కాబట్టి ఆ సుడిగాలి ద్వారా ఈ యొక్క దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టువాలి ఎదురాలని ప్రార్థన చేస్తున్నా. కానీ దేవుడు కనికరించట్లేదు. అప్పుడప్పుడు వద్దనిపిస్తుంది కానీ పరిస్థితులను బట్టి ఒత్తిడి ప్రార్థన చేస్తుంటా. తర్వాత ప్రభా క్షమించమని కూడా అడుగుతా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి భరించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కదా. ఏదో ఉద్రేకం బట్టి, లేక కష్టాన్ని బట్టి, లేక వచ్చిన బాధను బట్టి తట్టుకోలేక దేవుడు తట్టుకోమన్నాడు, ఆత్మఫలాలు ఫలించాలన్నాడు. కానీ మనుషులంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనసు అట్లాగా అయినప్పుడు మరలా అణుచుకోవడానికి టైం పడుతుంది కదా. ప్రార్థన కూడా చేస్తాం, అప్పుడప్పుడు తీసేయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు తీస్తాడులే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, నా మాటలు అర్థమవుతున్నాయా మీకు ఏమైనా? నేను ఇలా మాట్లాడితే జోక్ కాదు, నేను మాట్లాడేదే వాక్యం, మీకు అర్థం కావట్లేదు, అవునా కదా? మీరు చూసా ప్రతి మాట వాక్యానికి సంబంధించిన, వాక్యానికి రిలేటెడే మాట్లాడుతున్నా. అది నవ్వినట్టుగా అనిపించవచ్చు, లేకపోతే వేరే టాపిక్గా అనిపిస్తుందేమో నాకు తెలియదు, కానీ ప్రతిదీ వాక్యమే మాట్లాడుతున్నా. ఆమేన్. ఎలీషా గురించి తెలుసుకున్నారు మీరు. బోడివాడ ఎక్కిరమ్మనంటే ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా, ఆమేన్. చూడండి పిల్లలు, జనుల దోషం ఏం చేయాలంటే మనము భరించాలా? భరిస్తున్నావా? మరి నీవు ఏం భరిస్తారు చెప్పండి? ఒకరికి ప్రార్థన ఫోన్ చేసి అయ్యా రండి సంఘానికి అని అంటే వచ్చేటప్పుడు వానికి ఏమన్నా అయితే మరో నేను బాధ్యున్నా అని చెప్పి ఎవరికి చెప్పట్లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అవును, ఇలాంటి ఆలోచనలు నువ్వు జయించకపోతే ఎట్లా? దేవుడికి స్తోత్రం. మరింత అవిశ్వాసం ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడు కాపాడుతాడు కదా. దేవుడు సన్నిధికి వచ్చేవారికి పోతే భరించ, వచ్చిన తర్వాత ఏదైనా సమస్య అయితే మనం లేనేందుకు ఊరికనిలే పోన్లే కదా. ఇది మరీ విపరీతమైన బుద్ధి. దేవుడికి స్తోత్రం. చూడండి 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది. 53వ అధ్యాయం 53వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 53:11. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును,
నీతిమంతుడైన నా సేవకుడు. ఎవరంట? నీతిమంతుడైన నా సేవకుడు. నీతిమంతుడైన నా సేవకుడు ఎవరు చెప్పండి? మీరు ఎవరు? నీతిమంతులా కాదా? మీరు నీతిమంతులా కాదా చెప్పండి. డైరెక్ట్గా ఒకటే మాట. మీరందరూ బాప్సం తీసుకున్నారా? నీతిమంతులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరు నీతిమంతులే కదా. ఎలా నీతిమంతులమైన మనం? నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. కానీ నమ్మువారు ఆయన కృపచేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. యేసు రక్తంలో కడగబడి ప్రతి ఒక్కరూ నీతిమంతులే. నీతిమంతులు అవ్వడానికి మనం ఏం పని చేయాల్సిన అవసరం లేదు, అది ఉచితమే. కానీ నీతిని కాపాడుకోవాలనంటే ఖచ్చితంగా క్రియలు అవసరం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది కంపల్సరీ. నీతిమంతులుగా అవ్వడానికి ఏ క్రియ అవసరం లేదు, ఒకటే ఒక క్రియ. ఆ క్రియ కూడా అనరు దాన్ని. యేసు ప్రభుని నమ్మితే చాలు, నువ్వు నీతిమంతుడవే. ఆమేన్. అంటే నమ్మకపోతే నీతిమంతులం కాదా? వాళ్ళు కూడా నీతిమంతులే, కానీ కొరత అనేది ఉంది. నీ యొక్క నీతి క్రియలు దేవుని దృష్టికి ఎలాంటివి అంట? మురికి గుడ్డల వంటి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆయన రక్త ప్రోక్షణ అనేది నీ పైన ఉన్నప్పుడు యేసు ప్రభువు యొక్క రక్తమును తండ్రి చూస్తాడు, నిన్నుగా చూసేది. ఎవరు చూస్తాడు? రక్తమును చూసినప్పుడు నీతిమంతుని యొక్క రక్తం మన పైన ఉన్నప్పుడు మనము కూడా ఆయనకి ఎలా కనబడతాం తెలుసా? నీతిమంతులుగా కనబడతాం. ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం ఇంకను నిర్మూలము కాకున్న వారముగా ఉన్నాం. చెప్పండి పక్క వరకు ఎక్కడి నుంచి, నా పైన యేసు రక్తం ఉన్నదనండి. నా పైన యేసు రక్తం ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఎందుకు బ్రతుకున్నాం? ఇంకా నేను ఎందుకు బ్రతుకున్నాను? ఇంకా యేసు రక్తంలో కడగబడ్డాను కాబట్టి, యేసు రక్తంలో నేను ముద్రించబడ్డాను కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. ఆ దేవుడు చూస్తున్నప్పుడు, తండ్రి చూస్తున్నప్పుడు ఎవరు కనబడుతున్నారు నా లోపల? యేసు ప్రభు. నా పైన ఎవరు కనబడుతుంది? యేసు రక్తం కనబడుతుంది. యేసు రక్తం నిష్కలంకమైనది కదా, పాపం లేనిది కదా. ఇప్పుడు ఆయన చూసినప్పుడు నాకులో ఆ తండ్రి యేసు రక్తంను చూస్తున్నప్పుడు నీతిమంతునిగా నేను కనబడుతున్నా. ఆయన నమ్మాను కనుక నీతిమంతుని, ఇంకా అంతే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండు చేతుల పైనకే చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతుని కాబట్టి ఈరోజు నువ్వు నీతిమంతుడా కాదా? ఇక్కడ ఏమన్నాడు? నీతిమంతుడైన నా సేవకుడు ఏం చేయాలనంట? చెప్పండి, ఏం చేయాలనంట? జనుల దోషమును ఏం చేయాలనంట? భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత ఏం చేస్తాడంట? జనులను నిర్దోషులుగా చేయను. ఇది యేసు ప్రభుని గురించిన మాట. అలాగే నువ్వు నీతిమంతుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నేను చేశాడు. నువ్వేం చేయాలంటే జనుల దోషమును భరించాలా. భరిస్తున్నావా? మళ్ళీ మాట్లాడేస్తాం కదా. విశ్వాసుల యొక్క లోపాలు, సంఘ బిడ్డల యొక్క పాపాలు, సంఘస్థుల యొక్క పాపాలు. ఒక దగ్గరికి ఇలాగ వెళ్ళినాం. పాపం వాళ్ళ భార్య భర్తలు వచ్చి పాస్టర్ గారు చెప్పుకున్నారు, అన్నా మా భర్త ఇట్లా, మా భార్య ఇట్లా, ఆమె మంచిది కాదు, ఈయన మంచోడు కాదు. వీళ్ళు వీళ్ళు చెప్పారు, ఓహో ప్రేయర్ చేస్తాం, అది ఇది ఆదరించి ఓదార్చి కన్నీరు తుడిచి అన్నీ చేసి లాస్ట్కి ఫైనల్గా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకొకరు వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? ముందు వచ్చిన వాళ్ళ గురించి ఇక్కడ ఏమైంది మీకు ఒకటి తెలుసా? వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళు అసలు డివోర్స్ అయినాయి, అసలు మేమే ఆపేసినాం. మేము లేకపోతే, ఒకవేళ ఇప్పుడు వాళ్ళు లేకపోయేది, ఎవరయ్యా ఇది మాట చెప్పేది? మేము లేకపోతే వారి జీవితం అస్తవ్యస్తమే. మేము ఈ ప్రార్థనకు వచ్చారు కాబట్టి బ్రతికారు, లేకపోతే లేము. ఎంత డేంజర్ తెలుసా? వాళ్ళ భార్య చాలా డేంజర్. అసలు వదిలేసి వెళ్ళిపోయింది 2 సంవత్సరాలు. ఎక్కడ పోయింది, ఎక్కడ తిరిగింది ఎవరు తెలుసు? వాళ్ళ భార్య ఎక్కడ తిరిగింది ఎవరు తెలుసు? పిల్లల్ని అంతా ఆగం చేసి వెళ్ళిపోయినారు. అవునా? అన్నారా? అన్నవాళ్ళు లేరంటారా? ఉన్నారా లేదా చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు జనుల దోషమును ఎందుకు? ఒక చిన్న మిస్టేక్ చేస్తే అయిపోయింది. వాళ్ళ లోపాలు పాపాలు అన్నీ ఎండగట్టేస్తారు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ లోపాలు పాపాలు అన్నీ ఎండగట్టేస్తారు. మరి మనకు చెప్పిన ప్రతి సమస్య, నీకు తెలియబడిన ఒక ప్రేయర్ రిక్వెస్ట్ బావిలో వేయబడినట్లు ఉండాలి. దేవుడికి మహిమ కలుగును. యేసు ప్రభు చెప్తాడు, నీ పాపములను క్షమించి ఉన్నా, నీ దోషములను క్షమించి ఉన్నా, సముద్రంలో కడిగేసినట్టు మరలా ఏం చేయడంట? ఆయన జ్ఞాపకం తెచ్చుకోడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు చాలామంది జీవితాలు నేను చూశాను. ఎక్కడ వెళ్ళినా ఆమె ఉంది, చూసారా బ్రదర్? వైట్ శారీ కట్టుకున్నాడు, చూసారా? ఆమె గురించి నీకు తెలియదు, చాలా డేంజర్. ఆమె ఆయన ఉన్నాడా, బ్లూ ప్యాంట్ వేసుకున్నాడు, చూడ్డానికి అట్లా కనిపిస్తుంది, చాలా డేంజర్. నీకు తెలియదు ఏమో అంటే ఏం డేంజర్?
కొంతమంది ఏమో వాడు డేంజర్ పనులు చెప్తారు, ఇంకొందరేమో చాలా విపరీతమైన డేంజర్ విపరీతం. నేను ఇలాగే పట్టు విడవక కొన్ని సందర్భాల్లో కొందరిని బట్టి వీరికి బుద్ధి రావాలని కొన్నిసార్లు అడిగాను, ఏం డేంజర్ చెప్పండి, ఏంది డేంజర్ ఏంటో చెప్పండి అని. అంటే అసలు డేంజర్ లేదు, ఏం లేదు. ఆ చిన్న విషయానికి ఎంతో పెద్దగా రాదంతం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను నీకు చెప్పే విషయం ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ప్రేయర్ రిక్వెస్ట్ అనేది నువ్వు ఇవ్వకపోవడం మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ ఒకలాగా ఉండరు కదా. ఏం లేదు, చెప్పిందంతా చెప్పి నువ్వు ప్రార్థన చేస్తావని చెప్పినా, లేకపోతే నేను చెప్పకపోతుండే. అలా ఎంతమంది ప్రార్థన పరులు అవుతారో ఈ సమస్యను బట్టి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ సమస్యను బట్టి ఎంత ప్రార్థన పరులు అవుతారో తెలుసా. చెప్పుకోవడం తప్ప, వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ చేయడం తప్ప ప్రార్థన చేస్తే మోకరించి మొరపెట్టేవారు ఎంతమంది ఉంటారు. ఊరికే వెళ్ళిన దగ్గరికి అలా వెళ్ళి, ప్రభు నాకు ఇలాగ ఉంది, నాకు అలాగవుతుంది, నాకు కడుపు నొప్పి, మా నడు నొప్పి అన్నీ చెప్పుకొని వెళ్ళి లాస్ట్కి నువ్వు ఆఫరింగ్ ఎక్కడ ఇస్తావు అసలు అంటే పలానా స్థలం, నేను నీ గురించి ప్రార్థన చేశాను కదా, తగ్గలేదు కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తగ్గినా తగ్గకపోయినా నీ గురించి కష్టపడ్డా నేను. ప్రైజ్ ద లార్డ్. అయ్యా నిజంగా చెప్తున్నా, వారి జనుల దోషం, వారు చేస్తున్న మిస్టేక్స్ని భరించక, చిన్న మిస్టేక్ని బట్టి వారి లోపములనన్నిటినీ బయట ఎండగట్టే వారు కూడా చాలామంది ఉన్నారు. నువ్వు చెప్తున్న ఒక విషయం, నీకు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతుడైన సేవకుడు ఏం చేయాలి తెలుసా, జనుల యొక్క దోషములను ఏం చేయాలంట, భరించు కడుపులో పెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ పెట్టుకోవాలంట చెప్పండి, ఎక్కడ పెట్టుకోవాలంట, కడుపులో పెట్టుకో, లోపల దాచిపెట్టుకో, బయట చెప్పకు, బయట వెళ్ళి ప్రస్తావించకు. సేవకుని జీవితంలో, సేవకుని కుటుంబాల్లో, ఈ పరిచర్లో, ఈ సంఘంలో, లేకపోతే నువ్వు వెళ్తున్న స్థలంలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. వచ్చిన వాళ్ళందరికీ కూడా పుస్తకం చదివితే ఎట్లా చెప్పండి, వాక్యం చెప్పు, దేవుని కొరకు చెప్పు, పరిచర్య కొరకు చెప్పు, సంఘం కొరకు చెప్పు. లోపములను ఎత్తి చూపించడానికి నువ్వు ఎవరు, నువ్వు అసలు పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడవు అసలు అని వాక్యం సెలవిస్తా ఉంది. వదిలేసే వాటిని భరించు. సంఘంలో ఉన్నావా, భరించడానికే దేవుడు నిన్ను పిలుచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ సడన్గా ఆయన వాక్యం బాగా చెప్తాడే కానీ చాలా డేంజర్. ఏం డేంజర్ చెప్పరు మరి. దేవుడికి స్తోత్రం. ఆ డేంజర్ ఏంటో చెప్పు కదా, చెప్పరు, మాటలు రావు. ఇప్పుడు వాళ్ళు అవతల వారు ఏమనుకుంటారు అంటే, ఎంత పెద్ద పాపో అయ్యగారు అనుకుంటారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో జనుల దోషమును భరించడం నేర్చుకో. జనుల దోషం, దేవుడు ఇచ్చిన ఈ యొక్క కృప, దేవుని యొక్క వాక్యం, దేవుని సన్నిధి, సంఘమును బట్టి ఓపిక ద్వారానే, భరించడం ద్వారానే అనేక ప్రజలను దేవుని సన్నిధికి మనం త్రిపుట కొరకు దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా చాలామంది దేవుని వైపు త్రిప్పబడ్డారు. ఆ రిజల్ట్ దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తే ఇంకా అనేక ప్రజలను దేవుడు ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తాడు. 2010లో కూడా, లేకపోతే ఈ రీసెంట్లో కూడా ఒక సహోదరునికి కొన్ని బాధ్యతలు తొలగించుతామని ఒకసారి అనుకొని ఉన్నాయి. ప్రార్థన చేసి ఓపిక బట్టి లాస్ట్కి ఏమైందనంటే, ప్రభా ఈరోజు నేను అవుట్ ఆఫ్ కంట్రోల్, ఇంకేం చేస్తాం, లోపల పెట్టుకోలేక కదా, భరించాలి కదా, భరిస్తున్నా. ఒకరోజు వచ్చి అంటాడు, అన్న మీ విషయంలో నేనేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి, దేవుడికి మహిమ కలుగును గాక. అయిపోయింది. హల్లెలూయా. భరించడం దానిలో వచ్చిన ఒక రిజల్ట్ ఇది. దేవుడికి మహిమ కలుగును గాక. 2010లో పరిచర్యలో మనం ముందుకెళ్తున్నప్పుడు, సువార్థికుని పని మనం చేస్తూ ఉన్నప్పుడు, కొందరు మనకు వ్యతిరేకంగా తిరుగుతున్నప్పుడు వాళ్ళు మన గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర అంటే ఒక ఆయన ఇక్కడ కూర్చున్న ఒక వ్యక్తి, ఇంకొక ఆయన ఇక్కడ లేడు. దేవుడికి స్తోత్రం. వ్యతిరేకంగా అంటే 2 గ్రూప్స్ అయిపోయినాయి. వాళ్ళు నా గురించి బాగా ఎక్కువ మాట్లాడుతున్నారు. వీళ్ళ దగ్గర నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాక్యం వింటున్నారు, అక్కడికి వచ్చినప్పుడల్లా, అక్కడికి వెళ్తున్నప్పుడు నా గురించి వింటున్నారు. ఒకసారి అన్నారు, అక్కడికి వెళ్తే మాకు వాక్యం వినబడతలేదు, ఇక్కడికి వస్తే వాక్యం వినబడుతుంది. దేవుని పరిచర్య చేసే వాళ్ళు ఎవరు, చేయని వాళ్ళు ఎవరు మాకు అర్థమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ట్రాన్స్ఫర్మేషన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు భరించడం నేర్చుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తావు. ఆమేన్. వారు తిడుతున్నా, వారు ఏమంటున్నా, జనుల యొక్క దోషమును నువ్వు భరించడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆమేన్. భరించంతే.
భరించడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఇక్కడ ఏమన్నాడు? నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, అంటే తన్ను గూర్చిన జ్ఞానము చేత, ఫుట్ నోట్లో ఏమంట, తను గూర్చిన జ్ఞానము చేత ఎలాగొస్తుంది? అనేకులను ఏం చేస్తాడంట? నిర్దోషులుగా చెయ్యును. ప్రైజ్ ద లార్డ్. సో నువ్వు అనుభవిస్తున్న ఈ యొక్క ప్రతి పరిస్థితి, నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రతి శ్రమ, ఈ కష్టము, ఈ బాధ, ఈ శరీరంలో ఉన్న ఈ యొక్క బలహీనతలు అన్నీ కూడా ఇతరులను నువ్వు ఆశీర్వాదకరముగా దేవుని సన్నిధిలోని తీసుకొచ్చేలాగున, దేవుని నిలబెట్టేలాగున, దేవుడే ఈ యొక్క మార్గంలో ఎక్స్పీరియన్స్ పొందుట కొరకు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. అమ్మ, అర్థమవుతా ఉందా? ఏం పొందుకోవడానికంట? చెప్పండి. దేని పొందుకోవడానికంట? చెప్పండి, అందరూ చెప్పండి. దేని కొరకనంట? ఎక్స్పీరియన్స్. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి పక్క వారికి, ఎక్స్పీరియన్స్ అనండి. దేవుడికి స్తోత్రం కలదు. అర్థమవుతుందా? ఏం పొందుకుంటావు నువ్వు? మరి ఎంతమంది పొందుకుంటున్నారు ఎక్స్పీరియన్స్? ఎంతమంది? అనుభవ జ్ఞానం. ఏమంట? అనుభవ జ్ఞానం. కొంతమంది వేరే అనుభవంలోనికి వెళ్ళిపోతారు కదా. రాయి తీసుకొని కొడితే పంటికి పన్ను, కంటికి కన్ను. నేను కామ్గానే ఉందని అనుకున్నా, మా భర్త కొంచెం ఓవర్ చేసిండు, ఇంకా పన్నురాలు కొట్టి. ప్రైజ్ ద లార్డ్. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. సో ఆ మాట ప్రకారం అని చేయకపోతే దేవుడు ఫీల్ అవుతాడు అనుకుంటారు. హల్లెలూయా. కొంతమంది కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు, అన్న కంట్రోల్ కాలేదు, మరి వేసి తొక్కేసినాను. ప్రైజ్ ద లార్డ్. మరి ఏం చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, కొంతమంది ఎక్స్పీరియన్స్ వేరు, వారి ఎక్స్పీరియన్స్ చాలా వ్యతిరేకము, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది. భరించడంలో నువ్వు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఎవరి గురించి భరించావు నువ్వు? ఇప్పుడు అంటాం కదా కొన్ని సందర్భాలు, ఇక భరించడం నా వల్ల కాదు అంటారా? ఇంకా నా వల్ల కాదు, నా పని అయిపోయింది, ఇంకా నేను చాలా భరించా, చాలా ఓపిక పట్టిన, ఇంకా నా వల్ల కాదు, అయిపోయింది, ఇంకా నేను ఒక నిమిషం కూడా ఇక్కడ నేను ఉండలేను, ఇంకా నేను కేసు పెట్టేస్తా, ఇంకా నేను వెళ్ళిపోతా, ఇంకా అంతే, నీ పని చేస్తా, నేను బజార్లో నేను ఈడవకపోతే నా పేరు నన్ను మలిపి పెట్టుకుంటా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అయ్యా, వింటున్నారా? హల్లెలూయా. లైవ్లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు ఎప్పుడైనా వచ్చాయా నేను ఇంకా భరించలేను అని, నేను ఇంకా భరించే ఆ పరిస్థితుల్లో లేను అని ఎప్పుడైనా వచ్చాయా? నోటికి వచ్చాయా? అయిపోయింది బ్రదర్, ఇంతకాలం భరించాలా? ఇంకా అయిపోయింది బ్రదర్, నా వల్ల కాదు, ఇంకా ఏమైనా చేసుకొని పోనా. అక్కడ ఇంతకాలం ఎవరు చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్పకపోతే అది వేస్ట్ కనుక ఇప్పుడు చెప్తున్నా, సత్యకాలానికి అది కూడా. దేవుడికి స్తోత్రం కలుగునుగా కదా. చెప్పుకోలేని రోజులు భరించా అంటే నేను ఇప్పుడు బయటపడినా ఎందుకొరకు చెప్తున్నా? భరించలేక అసలు దేవుడు నిన్ను భరించట కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. అనుభవ జ్ఞానము చేత ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడట కొరకు. మరి నీవేం భరించలేనంటే మరి దేవుడు నీ పనిలో నుంచి బయటికి వెళ్ళిపోతావు, ఆయన పరిచయం నుంచి పక్కకి వెళ్ళిపోతావు. ఈరోజు ఆయన పని కొరకే పిలువబడిన వారు ఇక్కడ ఉన్నారు, లైవ్లో ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన పని కొరకనంటే స్టేజ్ లేసి వాక్యం చెప్పి దశంభాగాలు కానుకలు తీసుకోవడానికి కాదు మనం ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఆయన పని కొరకంటే నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడటం. దేవుడికి స్తోత్రం. ఆయన పని కొరకు నువ్వు పిలువబడ్డావు, ఆయన పని కొరకు నువ్వు నిలబడ్డావు, ఆయన పని కొరకు నువ్వు ఏర్పరచబడ్డావు. అందుకొరకే నువ్వు అనుభవిస్తున్నావు. ఈ ఎక్స్పీరియన్స్తో ఇతరులను బలపరచబోతున్నావు. అంతే. ఈ వాక్యం నీ జీవితంలో ఎంత గొప్పగా నాటబడబోతున్నది అంటే చాలా అద్భుతంగా దేవుని ఈ వాక్యం నిన్ను ఆశీర్వాదకరంగా ఈ వాక్య వర్తమానం దేవునికి ఉంచబోతున్నాడు. గట్టి చెప్పామేన్. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఈ మాట చదివి నేను ముగిస్తా. మీకు ఆలస్యం అవుతుందని నేను చెప్పలేను, దేవుడు మిమ్మల్ని ఆలస్యం అవుటలో ఆశీర్వదించుతున్నాడని నేను సంతోషిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మనం ఈ మాటలన్నీ మానుకోవాలి. ఆలస్యం అవుతుంది కొంచెం, ఇవన్నీ నేను మానుకుంటున్నాను మెల్లిమెల్లిగా. దేవుడికి స్తోత్రం. నేనే మిమ్మల్ని బలహీనపరిచినానంటే నన్ను మీరు ఇంకా బలహీనపరుస్తారు. సో మనము ఈ లాంగ్వేజే మనకు రాంగ్. మనం ఏం చేయాలంటే ఆలస్యము ద్వారా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. మనకి ఈరోజు ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా మనం ఏం చేయబోతున్నాడు దేవుడు? ఈరోజు ఎందుకు ఆలస్యం అంటే ఆవిడ ఆశీర్వదించడం కొరకే. ఆమేన్. సో మన మెంటాలిటీ చేంజ్ అయిపోవాలి అంతే.
అపోస్తలుడైన పౌలు రాత్రంతా వాక్యం చెప్పాడు, పగలంతా వాక్యం చెప్పాడు, రాత్రంతా పగలంతా వాక్యం చెప్పాడు, రాత్రంతా వాక్యం చెప్పాడు, పగలంతా వాక్యం చెప్పాడు. ఈయన వాక్యం చెప్పి 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 విసిగిపోయి ఐతోకు ఎక్కడ వెళ్ళాడు? కిటికీ దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం కలగడు. ఇంకా 3వ అంతస్తు మీదకి వెళ్ళి ఏం చేయబడ్డాడు? పడ్డాడు. దేవాటి అభిషేకం మాకు వచ్చును గాక. 3 రోజులు నాన్ స్టాప్ వాక్యం చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అంటే 45 నిమిషాలు మాత్రమే. గ్రాస్పింగ్ పవర్ ఎన్ని మినిట్స్ ఉంటుంది చెప్పండి? 45 మినిట్స్ ఓన్లీ. ఒక ఆయన ఆల్ నైట్లో వచ్చి అంటాడు, ఆల్ నైట్లో అయ్యా వినండి, ఎప్పుడు అయ్యాది? ఆల్ నైట్లో వచ్చి లాస్ట్కి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆల్ నైట్ సంపూర్ణ రాత్రి ప్రార్థన సంపూర్ణంగా ఉండాలి. ఇంకా ఆల్ నైట్ ప్రార్థనలో వాక్యం అంతా అయిపోయినాక, ప్రార్థన అంతా అయిపోయినాక టీ బ్రేక్ టైంలో వచ్చి ఇంత చెప్పకూడదు వాక్యం. జనులలో వాక్యము జ్ఞానము అంటే వినడానికి 45 నిమిషాలకి ఎక్కువ సరిపోదు. కాబట్టి 45 మినిట్స్ ఇనఫ్. ఎన్ని మినిట్స్ అంట? 45 నిమిషాలు చాలన్నాడు. నేను అన్నాను 45 నిమిషాలు చాలంటే వినేటోళ్ళు చాలామంది ఉన్నారు కదా, నీకు వినకపోతే పోయి అనుకుపో, స్తోత్రం కలగను కాక. వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ అంటాడు అలా చెప్పకూడదు, మనం 45 మినిట్సే ఉండాలా, మనం ఎంత చెప్తే ఏమొచ్చో ఒక్క మాట అయినా సరే కానీ గట్టిగా నాటబడాలంట. ఇలా డైలాగ్స్ చూడండి, ఒక మాట అయినా గట్టిగా ఉండాలి, ఒక మాట అయినా చాలా గట్టిగా పవర్ఫుల్ ఉండాలి. ఇంత విస్తరించి మాట్లాడి పవర్ఫుల్ లేకపోతే ఎట్లాగా అని అంటాడు. మరలా ఇంకా మాట్లాడతాడు, మనం అంతసేపు చెప్పొద్దు, అలా చెప్పొద్దు, ఇలా చెప్పొద్దు. నాకు మస్తు కోపం వచ్చిన అన్నా, నీకు బాప్తిసం ఉందా? దేవుడికి స్తోత్రం. ఆయన అంటాడు నేను ఇంకా బాప్తిసం తీసుకొని వచ్చి మాట్లాడు నాతో, దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన తీసుకోలే, నా దగ్గర రాలేడు. 45 మినిట్స్ అంట. మరి ఆది సంఘంలో 3 రోజులు ఎట్లాగున్నారు? యేసుప్రభు 3 రోజులు వాక్యం చెప్తే తిండి తిప్పలు అన్నీ మానిపోయినారు. పాపం చిన్న పిల్లోడు, అమ్మ ఎంత ఏజ్ ఉంటుంది చెప్పండి ఆ పిల్లోనికి? బ్రదర్ ఎంత ఉంటుండవచ్చు? నాకు తెలిసి 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చినాడు. ఎంత ఉండొచ్చు? 10-13 ఉంటాడు అంతే. ఆ 10-13 సంవత్సరాలు కలిగిన ఆ వ్యక్తి, ఏమో ఇంకా తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు తర్వాత సంగతి, అప్రాక్సిమేట్లీ ఏంటి చెప్పండి, అప్రాక్సిమేట్లీ నేను అంచనా వేస్తూ చెప్తున్నా. ఈ 10 లేకపోతే 13 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 3 రోజుల ప్రార్థనకు వచ్చాడు. ఏం తీసుకొని వచ్చాడు? 2 రొట్టెలు, అవునా? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఒకరోజు వాక్యం చెప్పడం అయిపోతే 2వ రోజు తినాలన్నా వద్దా? లేదా గంప తీసుకొస్తే మిగిలిన అంటారా మీరు? లే, ఆయన తీసుకొచ్చింది 5-2. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 3వ రోజు వాక్యం అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర రొట్టెలు అంటే ఆయన ఒక్కడు లేచాడు. అంటే తెచ్చుకున్న ఆహారం కూడా తినకుండా మర్చిపోయినాడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. అది దేవుని సన్నిధి. అది తెచ్చుకున్న ఆహారం కూడా ఏం చేశాడు చెప్పండి? అదే మనం ఉంటే బ్యాగ్లో జాంకాయలు పెట్టి తినే రకం మనం. స్కూల్లో చెప్తున్నా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. తినుంటారు కదా మీరు, స్కూల్లో గురించి మాట్లాడుతారు. ఎంతమంది తిన్నారు? మళ్ళీ బ్యాగ్లో జాంకాయలు పెట్టి ఇప్పటికీ మరి 1 గంట సేపు ఆరాధనకి ఉండలేక కురుకురేలు లేసు అవి ఇవి తెచ్చుకొని తింటుంటారు మన వాళ్ళు. ఇక్కడ జరగదేమో కానీ పెద్ద పెద్ద మందిరాలకు ఎవరు అంటే కనబడరు కదా. స్క్రీన్ దగ్గర కూర్చున్న వాళ్ళందరూ ఇంకా మీటింగ్స్ ఉంటాయి కదా, అక్కడ అమ్ముతా ఉంటారు బఠానీలు పల్లీలు అన్నీ తెచ్చుకొని వాక్యం వినుకుంటూ ఎంత టైంపాసో. వాక్యం వినడానికి వచ్చావా తినడానికి వచ్చావా అర్థం కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పిల్లలంటే సతాయిస్తున్నారు, ఇప్పించినావు కొరుకురే దేవుడికి స్తోత్రం అనుకుంటే నీదేం పోయే కాలం పల్లెలు ఎత్తుకొచ్చుకుంటావా నువ్వు మీటింగ్లో? దేవుడికి మహిమ కలుగును గాక కదా. నిజంగా ఆ 10 లేక 13 సంవత్సరాల వ్యక్తి స్టఫ్ అంతా తెచ్చుకున్నాడు. ఎక్కడ? గంపలో స్టఫ్ తెచ్చుకున్నా కూడా ఇంత ముక్కజించలేదు. మరి మన వాళ్ళ బుద్ధి ఏంటో తెలుసా? ఆ కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్స్ అవుతూ ఉంటుంటే మక్కబుట్టలు పల్లీలు, అదే మొక్కజొన్న పొత్తులు అంటారు కదా, వాటిని పల్లీలు కురుకురేలు ఇంకా బఠానీలు ఇంకేమంటారు బజ్జీలు పాప్కార్న్స్ అన్నిటిని తెచ్చుకుంటారు. ఏమన్నా ఇంటర్వెల్స్లో మనం ఏమన్నా తినడానికి ఏమన్నా సినిమా థియేటర్కి వెళ్తున్నది? పాపం ఆ పిల్లోడు యేసుప్రభు వాక్యం చెప్తుంటే ఒక పచ్చి నీళ్లు మొట్టలేడు. దేవుడికి మహిమ కలుగును గాక. 3 days ఫాస్టింగ్ దేవుడు కనికరించి ఆహారం పెట్టి పంపించాడు. హల్లెలూయా. అయినా యేసుప్రభు వాక్యం చెప్పాడు కాబట్టి అట్లనే ఉంటుంది. ఆయన 3 రోజులు చెప్పినా విన్నారు. కనీసం నేను ఒక 2-3 గంటలైనా వినండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం తినకుండా ఆయన యేసుప్రభు కాబట్టి 3 రోజులు ఆకలి కాలేదు.
కాబట్టి నేను మనిషిని కాబట్టి ప్రభు ఒక శక్తితో బోధిస్తున్నాం, లేక ఆయన బోధిస్తున్నాను మా ద్వారా, కాబట్టి కనీసం ఒక 2-3 గంటలు దేవునికి స్తోత్రం, పల్లి బఠానీ లేకుండా లైవ్లో వింటున్న వారు కూడా ప్రైజ్ ది లార్డ్. నాకు తెలుసు మీరు టీలు అవి తీసుకోకూడదని నేను నా బాధ. చెప్దాం 2 చేతుల పైనకి హల్లెలూయా. నేను సంతోషిస్తున్నా మీరు టీ తాగకుండా వాక్యం వింటున్నందుకు. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా మీరు టీ తాగుతుంటే నేను కూడా ఏం చేయాలా? మరి అప్పుడప్పుడు కొంతమంది దైవజనులు తాగుతారు, వాళ్ళకు ఉన్న థ్రోట్ ఇన్ఫెక్షన్ ఆరిపోతుంటుంది, ఎండిపోతుంది, అది వేరే విషయంలో. ఆమేన్. బ్రదర్ వింటున్నారా బ్రదర్? ఇక్కడ నేనేం చెప్దాం అనుకున్నాను చెప్పండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనమును నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి, నిద్రల నుంచి లేచి వినండి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏమంట, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడు. ఎవరైతే భరిస్తారో వారే విడుదల పొందుకుంటారు కదా. ఎవరైతే భరిస్తారో వారే ఆదరించబడతారు, ఎవరైతే భరిస్తారో వారే విడుదల పొందుకుంటారు కదా. ఇప్పుడు ఎవరు ఆదరించబడుతున్నారు? దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అంటే వీరికి ఏం లేదు చెప్పండి, ఆదరణ లేదు. ఆదరణ లేని వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదరిస్తూ ఉన్నాడు. ఓకేనా? విన్నారా? అర్థమవుతుందా? లైవ్లో ఉన్నవారు, దేవుడు ఆదరణ లేని వారికి ఏమి ఇస్తున్నాడు? ఆదరణ. ఓకే, రైట్. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడు? ఎప్పుడు? శ్రమల్లో, కష్టంలో, బాధలో, కన్నీల్లో, ఇబ్బందుల్లో, అప్పులలో, బాధలు, అది స్వార్థ ప్రకటనలో మార్గాలు సరళం లేకుండా ఉన్నప్పుడు దేవుడు ఎట్టి ఆదరణతో ఆదరిస్తున్నాడు మమ్మల్ని. ఓకే, ఆదరణతో అంటే మేము ఏ ఆదరణతో ఆదరించబడుతున్నామో అదే ఆదరణ తీసుకొని ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు, అంటే దేవుడు మమ్మల్ని ఏ వాక్యం ద్వారా బలపరిచాడో, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించాడో, ఏ విశ్వాసంతో మనల్ని బలపరిచాడో, ఏ ఒక ప్రేమ చేత మనల్ని ప్రేమిస్తున్నాడో, అదే ప్రేమ, అదే వాక్యము, అదే పరిచర్యను అది తీసుకొని ఎలాంటి శ్రమలలో ఉన్న వారినైనాను మేము ఆదరించుటకు, బలపరచుటకు శక్తిగలవారమగునట్లు, శక్తిగలవారమగునట్లు ఏం చేస్తున్నాడు? ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలలో అసలు శ్రమలు ఎందుకు వచ్చాయి చెప్పండి? జనుల దోషమును వీరు భరిస్తున్నారు. శ్రమలు ఎందుకు వచ్చాయి? ప్రభువుని బట్టి వచ్చాయి, దేవుని బట్టి వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే శ్రమలు రావడానికి గల కారణం ఏంటి? వీరు ఎందుకు భరిస్తున్నారంట? వారి వేదనను, వారి యొక్క బాధను ఎందుకు భరిస్తున్నారంట? ఎందుకు భరిస్తున్నారు? ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఆదరణ పొందుకోవటకే శ్రమలు వస్తున్నాయి. ఎందుకు ఆదరణ పొందాలా? వీరు ఆదరణ పొందకుండా వచ్చిన వారికి నీకు దేవుడు ఆదరించబోతున్నా అంటే ఎట్లుంటుంది? ప్రైజ్ ది లార్డ్. నీ కన్నీరు దేవుడు తుడవబోతున్నా అంటే ఎట్లా ఉంటుంది? హల్లెలూయా. అంటే కన్నీళ్లను దేవుడు తుడిచిన వాడే నీ కన్నీళ్ళు దేవుడు తుడవబోతున్నానని చెప్పగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నీవు ఆదరించబడిన ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా నువ్వు ఏం చేస్తావు? ఆదరించబడబోతున్నావు. అంటే నువ్వు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి, నువ్వు సాగుతున్న ప్రతి పరిస్థితి నువ్వు ఎందుకొరకు వచ్చింది ఇది నీకనంటే కేవలం భరించుట కొరకు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఇది భరించి నువ్వేం చేస్తావు తెలుసా? ఈరోజు బ్రదర్ చెప్పగలడు, ఎవరికైనా డెలివరీ అయిన తర్వాత పాప చనిపోతే బ్రదర్ చెప్పగలడు, నువ్వేం బాధపడొద్దు, దేవుని ఆదరణ చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. చెప్పగలరా లేదా? మీ ఫ్యామిలీ, మీ కుటుంబం చెప్పగలరు. ఈరోజు పిల్లలు లేకుండా పరిచయం చేసేవారు చాలామంది ఉన్నారు. వారు చెప్పగలరు, పిల్లలు ఇచ్చినా లేకపోయినా దేవుని స్తుతించగలం మనం. ఆ దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేశాడు. ఆమేన్. చెప్పగలుగుతారా లేరా బ్రదర్? హల్లెలూయా. ఈరోజు శాలరీ తక్కువగా ఉన్నా కూడా చెప్పగలరు కొంతమంది దేవునికి సాక్ష్యం. ఎప్పుడు చెప్పగలుగుతాం? ఆ ఆదరణ పొందుకున్నాడు. తక్కువ శాలరీలో కూడా మెయింటెనెన్స్ అవుతుంది చూడు, దేవుడు చేస్తాడు అప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు డీజీఎస్ దినకర్ అంకుల్ ఉన్నాడు. ఆ డీజీఎస్ దినకర్ అంకుల్ యొక్క కుమార్తె యాక్సిడెంట్లో చచ్చిపోయింది. ప్రైజ్ ద లార్డ్. తర్వాత డీజీఎస్ దినకర్ అంకుల్ ఒక కుమారుడు పాల్ దినకర్ అంకుల్ ఉన్నాడు. ఆ పాల్ దినకర్ అంకుల్ యొక్క భార్య ఉంది కదా, ఎవాంజలిన్ దినకర్. ఓకే. ఆ ఆంటీ వాళ్ళ యొక్క మమ్మీ, డాడీ, అన్న, తమ్ముళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ ఈ ఆంటీకి మ్యారేజ్ అయిన 6 monthsలో అందరూ చచ్చిపోయారు. ఒకరు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారు, ఒకరు మరొకటి అందరూ చచ్చిపోయారు.
అందరు చచ్చిపోతే ఆంటీ అనుకుందంట, ఈ పాల్ దినకరన్ అంకులు వీళ్ళు ఫ్యామిలీ ఎన్ని సమస్యల్లో అయినా ఎన్ని కష్టాలు అయినా ఇంత ఆదరణతో ఉంటున్నారు, మరి ఆదరణ నాకెందుకు లేదని చెప్పి ఒకరోజు అంకుల్తో పంచుకొని, దీనికి కారణం ఏమిటి అని అంటే నేను పరిశుద్ధాత్మను పొందకపోవడం అని ప్రభు సన్నిధిలో కూర్చొని ఏడ్చి కన్నీరు గార్చి, ప్రభువా పరిశుద్ధాత్మతో నన్ను నింపు అని ప్రార్థన చేస్తే, అందరినీ కోల్పోయిన ఆ ఒక పరిస్థితులలో ప్రార్థన చేసిన యొక్క ఆ ప్రార్థన దేవుడు విని పరిశుద్ధాత్మతో నింపి ఆదరిస్తే ప్రియులారా, ఆమె దేవుని యొక్క శక్తిని ఆదరణ పొందుకొని అందరినీ కోల్పోయినా కూడా సంతోషముతో ప్రభును ఆరాధించడం స్టార్ట్ చేసిందంట. గడిగ శబ్దం స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాళ్ళు నలగగొట్టబడ్డారు, విరగొట్టబడ్డారు, తర్వాత నలిపివేయబడ్డారు, విరిగిపోయినారు. ఇప్పుడు వారు మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఇతరులకు కన్నీళ్ళు కారిపోతూనే ఉంటాయి. ఈ ప్రకృతి సంబంధికులు పిచ్చోళ్ళు ఉంటారు కదా, ఉట్టిగానే ఏడుస్తున్నారు, హిప్నోటిజం చేస్తున్నాను మాట్లాడుతుంటారు, కానీ అది పరిశుద్ధాత్ముని యొక్క శక్తి. ప్రైజ్ ద లార్డ్ కదా. ఈరోజు వాక్యం చెప్తుంటే చాలామంది కన్నీళ్ళు ఎందుకు కారుస్తున్నారు? ఈరోజు వాక్యం వింటుండే ఎందుకు ఆదరించబడుతున్నారు, ఎందుకు ఓదార్చబడుతున్నారు అంటే వారి ఆల్రెడీ విరిగిపోయినారు కాబట్టి, వారు ఆదరించబడ్డారు కాబట్టి, వారు ఓదార్చబడ్డారు కాబట్టి. ఈరోజు నీకు వస్తున్న ఏ పరిస్థితి అయినా కూడా నీవైనా నీ కన్నవాడిని నువ్వు పాపం చేయలేదు, కానీ దేవుని మహిమ కొరకు నువ్వు అనుభవిస్తున్నావు అంతే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరి కొరకు అనుభవిస్తున్నావు? చెప్పు గట్టిగా, హల్లెలూయా. నిజమంటారా అబద్ధం అంటారా? చెప్పండి, నిజమేనా? టైం ఎక్కువైందని బాధ అనిపిస్తుందా, లేకపోతే మంచి మాటలు వింటామని సంతోషం అనిపిస్తుందా? రెండు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఇదేదో 8 గంటల వాక్యం స్టార్ట్ చేయొచ్చు కదా, అప్పుడు ఎప్పుడైనా చెప్పుకుందా. నేను కొన్ని దినములుగా బాగా చూశాను, 9 తర్వాతనే చాలామంది ఫ్రీ అవుతూ ఉన్నారు ఆన్లైన్లో. వాళ్ళు కూడా మిస్ కాకూడదని వాక్యం చెప్పి కొన్ని రోజుల నుంచి నేను 8:45, 8:50 ఈ టైంలో వాక్యం స్టార్ట్ చేయడానికి గల కారణం మీరే లైవ్లో ఉన్నవారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. వారి కొరకు అంటే వాళ్ళ కొరకు మమ్మల్ని చంపుతావా? 7 గంటలకు వచ్చి కూర్చున్నాం ఇక్కడ. దేవుడికి స్తోత్రం. నిజం చెప్పండి, గుండె మీద చేసుకుని 7 గంటలకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. మరి ఏం చేస్తాం? భరించాలి కదా ఆన్లైన్లో ఉన్న వాళ్ళ కొరకు. విన్న వాక్యమే అది. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రేమన్నాడు చెప్పండి. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనాను ఆదరించడానికి శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో ఏం చేస్తున్నాడంట? చెప్పండి, ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు చదువుతున్నాను చూడండి, గట్టిగా వినండి. 5th verse. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగో పాలివారు ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారు ఉన్నారని ఎరుగుదుము గనక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమైనది. చూడండి ఇక్కడ కూడా ఏమంటాడు? అనుభవ జ్ఞానం, ఎక్స్పీరియన్స్. ఇక్కడ కూడా ఎందుకు వారు ఆదరణ పొందుతున్నారు శ్రమల్లో అంటే ఎక్స్పీరియన్స్. ఆదరణ శ్రమల నుంచి పొందిన వారే మాట్లాడగలరు. ప్రైజ్ ద లార్డ్. చెప్పగలుగుతారా? ఈరోజు ఎంతమందిని మీరు బలపరుస్తూ ఉండొచ్చు. ఈ సంఘానికి వచ్చిన వారు అనేకులను దేవుడు అనుభవపూర్వకంగా తీసుకెళ్తున్నాడు కదా. అనుభవం లేకుండా మనం ఎదిగిపోతే మనం ఖచ్చితంగా ఎక్కడ పడిపోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, కింద బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ లిఫ్ట్లో ఎక్కినా స్టెప్స్ పైన ఎక్కినా స్టెప్ బై స్టెప్పే ఎక్కాలి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ కాకుండా ఒక 10 మెట్లు డైరెక్ట్ ఎక్కినాం అనుకోండి, ఒకవేళ 10వ మెట్టు దగ్గర పడిపోతే ఎక్కడికి వెళ్తాను చెప్పండి? డైరెక్ట్ ఫస్టే, అవునా? కాబట్టి స్టెప్ బై స్టెప్ ఎక్కినప్పుడు ఆ 10వ మెట్టు దగ్గర పడిపోతే ఎక్కడికి వెళ్తావు? 9th మెట్టు మీదకి వెళ్ళి మరలా పైనకి రావడానికి ఎంత టైం పడుతుంది? చాలా తక్కువ సమయం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది నీ జీవితంలో బ్లెస్సింగ్, ఇది ఆశీర్వాదమే. అమ్మా, ఎందుకు నువ్వు శ్రమ పడుతున్నావు అంటే ఆదరణ పొందడానికి. ఆదరణ ఎందుకు పొందుతున్నావు అంటే ఇతరులను బలపరచడానికి. అంటే నువ్వు ఎందుకు శ్రమలు వస్తాయంటే నువ్వు భరించడం కొరకే. ఎందుకు భరించాలంటే జనుల దోషులను భరిస్తేనే కదా నువ్వు వారికి చెప్పగలుగుతావు. తనకున్న అనుభవ జ్ఞానము చేత ఏం చేస్తావంట? చెప్పండి, ఏం చేస్తారంట? జనులను ఏం చేస్తారంట?
నిర్దోషులుగా చేస్తారు. సో ఈరోజు నీకు వస్తున్న ఒక బలహీనతలు దేని కొరకు, సమస్యలు దేని కొరకు, కష్టాలు దేని కొరకు, ఎందుకొరకు, శ్రమల్లో ఆ శరీరంలో ఎందుకు ఇబ్బంది అవుతుందంటే నీ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇతరులను బలపరచబోతున్నావు. అంటే నీ ఎక్స్పీరియన్స్ ఎవరికి కావాలా, దేవుని వాక్యం కావాలా అని అంటారు ఎప్పుడన్నా వింటే, ఈ మాట వింటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏం కావాలా, నీకు ఖచ్చితంగా ఒక అనుభవము అనేది కావాలా దేవునిలో. అందుకే వాక్యంలో అంటాడు భక్తుడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. అయ్యో, రుచి చూస్తేనే కదా తీసుకురాగలుగుతావు నువ్వు ప్రభు దగ్గరికి. రుచి చూస్తేనే కదా చెప్పగలుగుతావు దేవుని యొక్క శక్తిని గురించి. నువ్వు టేస్ట్ చేస్తేనే కదా ఆ పండు ఎలాంటిదని చెప్పగలుగుతావు. కాబట్టి యెహోవా ఉత్తముడని నేను రుచి చూచి ఎరిగి ఉన్న దేవుడికి మహిమ కలుగును గాక. ఈ మాటలు నీ జీవితంలో గొప్ప కార్యం ఖచ్చితంగా జరిగించబోతున్నాను. భరించడానికి దేవుడిని ఏర్పరచుకున్నాడు. సంతోషంగా భరించు. ఇవన్నీ నీకు అనుభవమును బట్టే వస్తున్నాయి తప్ప నీకు హాని కలగడానికి రావట్లేదు. ఇవేవి నీకు హాని చేయవు. ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఎక్స్పీరియన్స్ అన్నిటిలో దేవుడు నిన్ను కాపాడి నిన్ను బలమైన దృఢమైన వ్యక్తిగా నిన్ను చేసి అనేకులను నీ ద్వారా వినండి ఆదరించబోతున్నాడు, ఓదార్చబోతున్నాడు. నేను చెప్తున్నాను, ఈ రాత్రి చాలామంది అట్టడుగు స్థితిలో నుంచి లేపబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఖచ్చితంగా నువ్వు లేస్తున్నావు. ఈ రాత్రి నువ్వు బలపరచబడ్డావు. ఈ మాటలను బట్టి నువ్వు ఖచ్చితంగా దీవించబడ్డావు. నాకు తెలుసు, ఆ రిజల్ట్ నాకు అర్థమవుతా ఉన్నది. లైవ్లో వింటున్న నీ పరిస్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. నీవు ఈరోజు నీ మైండ్ సెట్ ఎలా మార్చబడిందని అంటే చాలా స్ట్రెంత్ నువ్వు పొందుకున్నావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. లో షియాల్ దమాకా తొల్ రీ లెహందులాబా షియాలా దొరాబా కాబా రేహెస్తో హుందకి షియాలా దొరాబా. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. నెల చివరి ఆరాధన కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ కావడం పెద్ద విశేషమేం కాదు. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు అందరం కలిసి కళ్ళు మూసుకుందాం. దేవానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడా, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. నువ్వు ఎక్స్పీరియన్స్లో వెళ్ళడానికి ఈ సమస్య నువ్వు భరిస్తున్నావు. భరించడం కొరకు నేను ఏర్పరచుకున్నాను. ఎందుకొరకంటే ఎక్స్పీరియన్స్ ఓన్లీ. ఇది నీకు నాశనం చేయడానికి రాలే. ఈ సమస్య నువ్వు అనుభవపూర్వకంగా వెళ్తేనే నువ్వు తెలుసుకుంటావు. నీ శరీరంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చు. చాలా బలహీనతలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో, చాలా సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో. ఇవన్నీ ఏదో నిన్ను బట్టి నువ్వేదో పాపం చేసినావు అని వచ్చినాయన్నది అదే కోణంలో నువ్వు ఆలోచన చేయడమే కాదు. కానీ నువ్వు దేవుని యొక్క సన్నిధిలో అనేకులను బలపరచడం కొరకు, ఇవి నువ్వు అనుభవించడం కొరకే వచ్చాయి. నువ్వేదైతే ఎదుర్కొంటున్నావో అవన్నీ సాక్ష్యముగా దేవుడు మార్చబోతున్నాడు. రాసిపెట్టుకో నువ్వు డైరీలో. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతిదీ దేవుడు సాక్ష్యముగా మార్చబోతున్నాడు. సాక్ష్యముగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రతి స్టెప్, ప్రతి సమస్య, ప్రతి శ్రమ, ప్రతి కష్టము, ప్రతి పెయిన్ నువ్వు దేవుడు నిన్ను ఎలా మార్చబోతున్నాడని అంటే ఆశీర్వాదకరంగా, టెస్ట్ మనీ, ఒక 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 సాక్ష్యముగా దేవుడు మార్చబోతున్నాడు. నీ సాక్ష్య జీవితం పరిమళించబోతున్నాడు. దేవుడు ఎర్ర సముద్రం దగ్గరికి రాకముందే తెరిస్తే అక్కడ సాక్ష్యం లేదు. కానీ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత వెనకాల శత్రువులు వెంబడిస్తున్నప్పుడు తెరచాడు చూడండి, అది గొప్ప సాక్ష్యం అయిపోయింది ఆయన. ఈరోజు అదే కదా మనల్ని ఆదరిస్తున్నది, ఓదారుస్తున్నది. నువ్వు సమస్యలు ఎందుకు వస్తున్నాయి నీకు? నీ పిల్లలకు అనారోగ్యాలు కావచ్చు, నీకు సమస్యలు కావచ్చు, నీవు శ్రమ పడడం కావచ్చు, నువ్వు ఇబ్బంది పడడం కావచ్చు, నువ్వు నష్టపోవడం కావచ్చు, నువ్వు కష్టపడడం కావచ్చు. ఎందును బట్టి జరుగుతావు? తృణీకరించబడటం, వెలివేయబడటం, నీవు వివక్షని ఎదుర్కోవడం. దేని కొరకు అంటున్నావు? నువ్వు కన్నీరు గార్చడం, నువ్వు ఏడవడం, బాధపడడం, లోన్లీనెస్, ఒంటరితనం, దేని కొరకు అనుకుంటున్నావు? సాక్ష్యంగా మార్చబోతున్నాడు దేవుడు. ఈ రాత్రి ఏ స్థితిలో, ఏ కండిషన్లో నువ్వు ఏ వాక్యాన్ని వింటున్నావు, ప్రతి మాట నిన్ను ఒక బ్లెస్సింగ్గా నిన్ను దేవుడు చేస్తున్నాడు. ఈ మాటలు సాధారణమైన మాటలు కాదు, ఇవి నార్మల్ వర్డ్స్ ఏం కావు. ఇవి దేవుడు
నీ ఒక హృదయములతో, తలంపులతో, నీ మూలుగులతో విభజింపు ఇక్కడ తాకాడు అంతే. నీ ప్రతి మూలుగులను దేవుడు దర్శించాడు ఈ రాత్రి. కొందరికి అర్థం కాకపోవచ్చు, నాకు తెలియదు. కానీ దాదాపుగా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డల జీవితంలో గొప్ప శక్తిని, గొప్ప స్ట్రెంగ్త్ దేవుడు నీకు ఇస్తున్నాడు. లైవ్లో ఉన్న నీ జీవితంలో, ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఏ మాటలు దేవుడు నీతో మాట్లాడాడు. బ్రదర్ వింటున్నారా? బ్రదర్ ప్రేయర్ చేస్తున్నారా విన్న వాక్యాన్ని బట్టి? ఎందుకు మీరు అనుభవిస్తున్నారు? ఈరోజు శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నారు? ఆ బైక్ విషయంలో, కుటుంబ విషయంలో, ఆర్థిక సమస్య విషయంలో మీకేం అర్థం కాలేదా దేవుని మాటలు? అర్థమైతే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాం. నువ్వు ఏదైతే సమస్య ఎదుర్కొన్నావో, ఎందుకు ఎదుర్కొన్నావు, నీకు ఆన్సర్ రాలేదా? ఒక్కొక్కటి కన్నీటితో సాక్ష్యం చెప్పే దినం దేవుడు ఇవ్వబోతున్నాడు నీకు. ఈ సంఘం విషయమై, ఈ పరిచర్య విషయమై, ఇక్కడ వచ్చిన నీ జీవితం ఎలా ఆశీర్వదించబడిందని, నువ్వు వాడబడుతున్న సమయాల్లో, నువ్వు ముందుకు సాగుతున్న సమయాల్లో నువ్వు ఖచ్చితంగా ఈ మాటలు వింటున్నావు. చూడు, నువ్వు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి, ప్రతి సమస్యను దేవుడు ఒక సాక్ష్యముగా మార్చబోతున్నాడు. ఒక సాక్ష్యముగా, నా జీవితంలో ఇది జరిగింది, కానీ దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు, నన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడు నిన్ను కూడా బయటికి తీసుకొస్తాడు అని చెప్పే రోజు నీ జీవితంలో త్వరగానే ఉంది. అని నువ్వు చెప్పబోతున్నావు, నువ్వు చెప్తావు. ఇంకా నన్ను ఆదరించిన దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నన్ను ఓదార్చిన దేవుడు నిన్ను ఓదారుస్తాడు, నన్ను బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు, నన్ను నింపిన దేవుడు నిన్ను నింపుతాడు, నన్ను అభిషేకించిన దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, నన్ను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు, నన్ను నిలవబెట్టిన దేవుడు నిన్ను నిలవబెడతాడు. నేను బలహీనుడనే, నేను బలహీనురాలనే, కానీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను నిలవబెట్టాడు, నన్ను అభిషేకించాడు. సో నిన్ను కూడా దేవుడు చేస్తాడు. నేను పామరుడనే, పామరురాలనే, నిన్ను కూడా దేవుడు చేస్తాడు. అధైర్యపడకు అని చెప్పే రోజు నీ జీవితంలో నిశ్చయముగా రాబోతున్నాడు. నిశ్చయముగా నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడే దినం ప్రభునికి ఇవ్వబోతున్నాడు. నిశ్చయముగా అనేకులను ఓదార్చే ఒక అనాయింటింగ్ దేవుడు నీ జీవితంలో నిశ్చయముగా ఇవ్వబోతున్నాడు. నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి మాట నీ కొరకే, ప్రతి మాట నీ కొరకే. నువ్వే నీకే ఈ మాట నీకే, వేరే ఎవరికో కాదు. వింటున్న నీకే ఎంత ఆశీర్వాదకరమైన మాటలు నీతో మా ప్రభు మాట్లాడాడు. ప్రభా, ఇదిగో ఈ కృతజ్ఞత స్తుతి కూడకు వచ్చిన ప్రతి బిడ్డలను ఆదరించి ఓదార్చి బలపరిచినందుకై నీకు వందనాలు. లైవ్లో ఉన్న వారందరినీ దీవించి ఓదార్చి బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించినందుకై నీకు స్తోత్రం. ప్రతి మాటను బట్టి నీకు వందనాలు దేవా. ఈ జూలై నెలంతా కాల్చి కాపాడావు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఆగస్టు నెలంతా కూడా మీరు కాల్చి కాపాడు. గొప్ప కార్యాలు చేయి తండ్రి, అద్భుతాలు చేయి, సూచక్రియలు చేయి. లైవ్లో విన్న వారందరి జీవితాలు అద్భుతాలు చేయి. ఇప్పుడే మీరు తాకండి, అనారోగ్య పరిస్థితులు తొలగించి వారి కృంగుదల నుంచి విడిపించారు మీరు ఆల్రెడీ. నీకు స్తోత్రం. వాక్యం వింటున్నగానే స్వస్థతనిచ్చారు, నీకు స్తోత్రం. లైవ్లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారిని మీరు దర్శించారు, మీరు బలపరిచారు, మీరు విడిపించారు, నీకు స్తోత్రం. మీరు తాకారు, నీకు వందనాలు. ఇంకా ఏమన్నా కంప్లీట్గా తొలగిపోవాలా, విడుదల పొందుకోవాలా, స్వస్థత పొందుకోవాలా, ఆరోగ్యం పొందుకోవాలా, నెమ్మది పొందుకోవాలా, శాంతి పొందుకోవాలా. అభిషేకించిన ఆయన, స్వస్థపరచిన ఆయన, అద్భుతాలు చేయి తండ్రి. దేవా, తిరిగి వెళ్తున్న క్షేమం దయచే, మార్గంలో తోడుగా ప్రతి విధమైన యాక్సిడెంట్స్, అపాయం, ఇరుకులు, ప్రమాదాలు అన్ని కొట్టివేయి. మరణంలో అకాల మరణలు కొట్టివేయి. పాములు, తేలను తప్పించు. ప్రతి విధమైన పురుగులు, విషపూరితమైన పురుగుల నుండి తప్పించు. క్షేమం దయచే. లైవ్లో ఉన్నాను, జ్ఞాపకం చేసుకో, ఆశీర్వదించు, బలపరచు, స్వస్థత దయచే, నెమ్మది దయచే, శాంతి దయచే, ఆర్థికంగా అన్ని విషయాల్లో సహాయం చేయి. ఈ జూలై నెలలో మీరెంతో శ్రేష్టముగా కాపాడినారు, బలపరిచారు, క్షేమం ఇచ్చారు, నీకు వందనాలు. ఆగస్టు నెలను అభిషేకించి మాకు ఇవ్వండి, ఆగస్టు నెలను ఆశీర్వదించి మాకు ఇవ్వండి, దీవించి మాకు ఇవ్వండి. ఆగస్టు మంత్ మాకు దీవెనకరంగా మార్చబడును గాక. ఈ లైవ్లో ఉన్న వారికి, ఇక్కడ కూడి వచ్చిన వారికి, మాకు అందరికీ దీవెనకరంగా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలకు దీవెనకరముగా మార్చబడును గాక. యేసునామములో దీవిస్తున్న వాక్యం ఫలభరితంగా మార్చు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మని కరుణమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకు కూడి వచ్చిన వారందరికీ, లైవ్లో ఉన్న వారందరికీ, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలకును సదాకాలము తోడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.